ప్రశాంతి నిలయం. Wow, people. ఇయర్స్కి వచ్చిందంట ఇది. అంటే కొట్టుకొస్తాయంట సముద్రం, లేదంటే వీళ్ళు వెళ్ళి సముద్రంలో వాళ్ళకి తెలుస్తుంది, తెచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా అనమాట. అంటే 5 yearsకి ఒకసారి వస్తుంది ఇది రియల్ షేక్. ఇది చూసారా ముత్యాలు, ఇది కూడా ఒరిజినల్ అన్నమాట. సో ఈ ముత్యాలు ఒరిజినల్? ఒరిజినల్. దీన్ని ఇలాగే కొన్నాం. ఓకే. శివలింగం మీద శ్రీచక్రం. నాకు ఇది చూస్తే అంజి మూవీలో సో అక్కడ పైన ఉంటది కదా ఆత్మలింగం ఉంది. నా దగ్గరికి ఇలాగే వచ్చేసింది అనిపించింది ఇంకా. కానీ మీరు ఒకసారి గమనించండి, మెరుస్తా ఉంది. ఇలా చాలా రేర్ అండి, చాలా మంది కూడా పూజ చెయ్యరు అనమాట. అది ఎవరో కానీ చేస్తారు కొంతమంది. మా ఇంట్లో దేవాలయం లాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి అని చెప్పి. గుడి కట్టాం మనం గుడికి వెళ్ళడం కాదు, మనం గుడి కట్టినప్పుడు ఓపెన్ చేస్తాం, కంపల్సరీ చూడొచ్చు. మనం బయట ఇంతగానో మాట్లాడుతుంటే నాకు ఎప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళాలి, అసలు లోపల ఎలా ఉందో చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సస్పెన్స్ గా ఉంది కదా. అయ్యో ఇది నేను చాలా ఇష్టపడి చేయించుకున్నానండి, 3D పోస్టర్ లాగా. ఇది బెల్ ఆరతి ఇచ్చేటప్పుడు మన టెంపుల్స్ లో ఉంటది. మరి మా ఇల్లే దేవాలయం అయినప్పుడు ఇది లేకపోతే బాగోదు కదా. చూడండి అసలు దేవత వచ్చి కూర్చున్నట్టు, అసలు ఎంత లుకింగ్ కదా. ఇది వచ్చేసి చాలా నచ్చి రీసెంట్ గానే నేను త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి రాకుమారుడు అయితేనే కూల్ డ్రింక్స్ ఏంటి అంటే ఎవరు ఏది తాగినా ఉండాలి బ్రాండ్ వేసేస్తుంది. అంటే థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా, మజా ఉంది. ఈయన మొత్తం షాప్ పెట్టేసినట్టు కదా, ఫ్రూట్ షాప్. అంటే వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఉండాలి. నేను ఏ సీజన్ అయినా కూల్ వాటర్ తాగుతాను ఎక్కువ. ఓకే. నిజంగా మనం ఒక టెంపుల్ గోపురం చూసినట్టే అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరి ఇళ్లల్లో అట్లాగే పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా నాకు తెలిసి ఎన్ని గణం ఉండవు అనుకుంటా పూజ సామాన్లు. ఈ ప్లేట్స్ ఇంకా చాలా తక్కువ అండి. చూపించాలి నేను చూపిస్తాను. దీని మీద చాలా కౌంటర్ చేస్తారు మీరు. మీరే వేస్తారు. ఇప్పుడు మీరే షాక్ అయ్యి మళ్ళీ ఇదేంటి అదేంటి అని అనొద్దు. ఇది ప్రిపేర్ చేయడానికి వీళ్ళ అక్క పాపం ఎన్ని కష్టాలు పడిందో పాపం. అవునా కాదు? లక్ష్మిలాగా, కుందన బొమ్మలాగా, ఒక పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది ప్రశాంతి. ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం గోల్డేనా? నిజం చెప్పండి. ఇప్పుడే అన్నారు కదా దొంగతనం చేస్తానని. అవును, చేయనంటే గోల్డే. గోల్డే, మొత్తం గోల్డే. గోల్డే అండి. సో మొత్తం గోల్డేనంట. ఇంక వెళ్ళేటప్పుడు దొంగిలించడానికి ట్రై చేద్దాం. సో ఎంతమంది అడిగారు పట్టు చీరలు చూపించమని మీవి? నిజంగా అండి, నన్ను పట్టు చీరలు అడిగిన ప్రతి ఆడపడుచుకి ఈరోజు నేను చూపిస్తున్నాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం ఖమ్మంలో ఉన్నాం. సో ఖమ్మంకి ఎందుకు రావడం జరిగిందంటే, సో రీసెంట్గా ఒక మహిళ అంటే 108 కలశాలతో పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే దానికి చాలామంది
జనాలు రావడం అంటే పబ్లిసిటీ అవ్వడం, అంటే మన ఖమ్మం నుంచి మన హైదరాబాద్ వరకు మనకు పబ్లిసిటీ జరిగింది. అంటే ఒక మహిళ ఇట్లా అంటే రంగరంగ వైభవంగా ఒక పూజ చేయడం జరిగిందని చెప్పేసి పేరు రావడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా కూడా కార్తీక మాసంలో శివలింగాన్ని అంటే మట్టితో శివలింగాన్ని రెడీ చేసి, సో బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎట్లా ఎత్తుతాడో సేమ్ అట్లా ఎత్తడం జరిగింది. ఒక రీల్ నేను గమనించడం జరిగింది. సో దాని తర్వాత తినెవరు అదంతా అని తెలుసుకుని సో ఖమ్మానికి రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటి దగ్గరికి మనం దగ్గరలోనే ఉన్నాం. వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో వాళ్ళ ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. సో ఇక్కడ చాలామందిని అడిగితే చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా అంటే దేవతల విగ్రహాలు అవి ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. సో ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం, అదేవిధంగా తనతో ఇంటర్వ్యూ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇల్లే ప్రశాంతి వాళ్ళ ఇల్లు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రశాంతి నిలయం అని చెప్పేసి. సో చాలామంది బయట కనిపిస్తున్నారు. సో ప్రశాంతి అక్కడ పూజ చేస్తుంది, అది ఒకసారి చూడండి. సో ఇప్పుడే మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే బాగుండదు కాబట్టి సో పూజ అయిన తర్వాత మనం వెళ్దాం. అయిపోయింది, బయటకు వస్తున్నాను. సో అంటే చాలామందికి పరిచయం చేద్దామని చెప్పేసి మీ ఇల్లు హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి మీ ఇంటి వరకు రావడం జరిగింది. సో ఇంట్లోకి వద్దాం అనుకున్నా, సో మీరు పూజ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆగిపోయినా. సో పూజ అయిపోయిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తారు? నెక్స్ట్ అంటే ఆవు పూజ చేయాలి, ఈ రోజు చేశాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంట్లో పూజలు అన్నీ అయ్యాయి. ఓకే, చూడాలి ఇంకా. డన్. సో అంటే మనం కరెక్ట్ టైంకి రావడం జరిగింది. సో చూద్దాం, ఇప్పుడు హోమ్ టూర్ కూడా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారో చేయండి, దాని తర్వాత మనం హోమ్ టూర్ ప్లాన్ చేద్దాం. మొత్తానికైతే గోమాత పూజ అయిపోయినట్టుంది. అవునండి. సో అంటే చాలా బాగా చేశారు. అంటే ఎప్పుడు ఇలాగే చేస్తారా లేకుంటే జస్ట్ ఈరోజు? లేదు, నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఈసారి శివయ్యని నా చేతులతో చేసిన పూజ చేశాను కదా. సో నేను ఆ రోజు చేయలేకపోయాను అనమాట. ఈ కార్తీక మాసంలో చేయాలి అని ఈరోజు గోమాత పూజ చేశా. ఓకే, అంటే చాలా బాగా చాలా చక్కగా చేశారు. అంటే చాలా మంది అంటే అమ్మాయిలు పట్టుకోవడానికి అంటే భయపడతారు. అంటే గోమాతను ఆవులను కానీ ఇట్లా చూస్తే కొంతమంది భయపడి పారిపోతారు. అట్లాంటిది మీరు ధైర్యంగా ఉండి పూజ చేయడం ఇవన్నీ చాలా బాగా చేశారు. పూజ కూడా సో మేము క్యాప్చర్ చేసినాము, ఒకసారి మీరు కూడా చూడండి. ఇంత పచ్చదనం ఉంది మీ ఇంటి దగ్గర మొత్తం. అంటే చెట్లు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంటి ముందు ఎప్పుడు గ్రీనరీ ఉండాలి, ఇల్లు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే గ్రీనరీ ఉండాలి ఫస్ట్, మన పీస్ ఉండాలి అంటే. సో దాన్ని బట్టి నేనే డిజైన్ చేస్తూ ఉంటా. ఇలా చూడండి, కాశ్మీర్ యాపిల్ చెట్టు కూడా పెట్టాను. ఇది వస్తుందా రాదా అని కూడా నేను ఆలోచించలేదు, కానీ ఎంత బాగా వచ్చిందో ఇది. సో అంటే యాపిల్స్ వస్తాయి ఇప్పుడు, చూడాలి ఇంకా. ఫస్ట్ టైం అంట నేను పెట్టాను, ఇంకా మనది ఇలా లేకపోయినా కొంచెం ఉన్న ప్లేస్ లో పెట్టేసా, కానీ చాలా బాగా స్ట్రాంగ్ గా వచ్చేసింది. నేను రాదని చాలా మంది యాపిల్ చెట్టు చూసి ఉండకపోవచ్చు, ఒకసారి గమనించండి. ఇది యాపిల్ చెట్టు అంట. సో ఇంకా పూత రాలేదు, జస్ట్ ఇంకోండి వస్తుంది ఇప్పుడిప్పుడే. ఓకే, నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత చేద్దాం ఒక ఇంటర్వ్యూ, అప్పుడు కనిపిస్తుంది మీకు. ఇంకా అన్ని చెట్లు రకరకాలుగా తెచ్చి ఆ బొమ్మలు కానివ్వండి, హైదరాబాద్లో అన్ని తీసుకొచ్చి అవన్నీ పెట్టి అంటే డిజైన్ చేసుకుంటూ ఉంటా ఇంటిని బాగా. చాలా బాగుంది. అంటే ప్రశాంతి నిలయం. సో కీర్తి ప్రశాంతి నిలయం మీ పేరు? కీర్తి ప్రశాంతి అంటారు, కానీ ప్రశాంతి అనేది బాగా ఎక్స్పోజ్ అయింది. సో ఇంకా అందరికి అదే అలవాటు అయిపోయింది. కాదు, ఇదంతా పూజ కోసమేనా ఈ డెకరేషన్ మొత్తం? మరి ఇదే కాదండి, పండుగలైనా ఏ పూజలైనా ఇల్లంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరు వచ్చినా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది ఒక టెంపుల్ అని అడుగుతారు. ఇంట్లోకి చెప్పులతో రావాలన్నా కూడా భయపడతారు మా ఇంట్లో. అంటే ఇప్పుడు షూ ఇప్పండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నా. అయ్యో అలా కాదు, మామూలుగా చెప్తున్నాను. అంటే కొంచెం చిన్న అకేషన్ అయినా ఇలా పువ్వులతో తయారు చేయడం నాకు ఇష్టం. ఓకే, అంటే చాలా బాగుంది. ఇక్కడ ముగ్గేయడం, అందులో పసుపు కుంకుమ వేయడం, ఇంకా దీన్ని కూడా నేనే ఓన్ గా నా చేతులతో వేసా. ఓకే, చాలా ఇదంతా కూడా నేనే వేసుకున్నా అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. సో నేను దానికన్నా ముందు షూ ఇప్పేస్తాను, ఎందుకంటే షూ ఇప్పకుండా వాళ్ళ ఇంట్లోకి రానియరు అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకో
ఇంకోటి ఏంటంటే ఇక్కడ సింహాలు. సో అంటే ఈ సింహాలు ఏంది మొత్తం సింహం ఇల్లు లాగా పెట్టారు అంటే ఒకటి అటు ఇటు ఒకటి ఇటు పెట్టాలనుకున్నారా లేకపోతే? అక్కడ ప్లేస్ సెట్ అవ్వలేదు. సో నేను దాని గురించి మార్బుల్ తెప్పించుకుని అలా రెండు ఒక చోట సెట్ చేసాం. ఓకే, మార్బుల్ మీరు పెట్టించారా? దానిపైన ఇలా వేసి పెట్టామన్నమాట. అంటే రెండు ఒక్క చోటనే ఉంటే బాగుంటది అని చెప్పేసి. అంటే లాయన్ హౌసా సింహం హౌసా? అరే మీకు తెలియకుండానే అన్నారు ఇక్కడ అదే పేరు సింహం హౌస్ అనే వచ్చింది పేరు. అవునా? సింహం ఇల్లు అని అంటారు చాలా మంది కూడా. అంటే మా ఒక్కలకే ఇలా ఓకే ఈ ఏరియా మొత్తంలో అలా పెట్టుకుంది మేము. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా మొత్తంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో హౌసెస్ అన్నిట్లలో మీది చాలా డిఫరెంట్ ఉంది కొంచెం. అవునండి. అంటే మీ డెకరేషన్కి మీ కలర్కి ఇదంతా ఇది కలర్ మొత్తం డిఫరెంట్గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం మాట్లాడదాం. సో మనం లోపలికి రాగానే ఇక్కడ ఆవు, సో చూస్తే చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇది నేను సొంతంగా డిజైన్ చేయించుకున్నా అండి. లేవగానే మనం రియల్ ఆవుని పెంచలేం కదా అంటే అని చెప్పి నేను లేవగానే చూడాలి అని చెప్పేసి ఇలా ఆవుని పెట్టించాను. అంటే సిమెంట్ కాంక్రీట్ తో తయారు చేస్తారనమాట ఇది. ఓకే, సిమెంట్ కాంక్రీట్. ఓకే. సో దాన్ని నిజం చెప్పాలంటే ఎంత చక్కగా ఉందో అంటే చూస్తుంటే అసలు ఎంత చక్కగా ఏంటండి నిజమైన ఆవు ఫీలింగ్ వస్తుంది ఇలానండి. అదే కదా. అవును, ఒక స్పర్శ అంటే వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక మేము ఎవరం లేవగానే డోర్ తీయగానే ఫస్ట్ గోమాతని చూస్తాం. చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఈ డెకరేషన్ చాలా బాగుంది. అంటే ఎవరైనా కానీ అంటే ఫ్లవర్స్ని వాటర్లో పెడతారు కానీ ఆ ఫ్లవర్స్లో మళ్ళీ మధ్యలో కుంకుమ వేయడం చాలా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. డెకరేషన్ అలాగే చేస్తాం మేము. ఇదంతా ఈరోజు మా అక్క చేసింది అనమాట. తనకి కూర్చొని ఇంకా అందరం కలిసి చేసుకున్నాం. ఇంకా చాలా బాగుంది. సో ఈ నెమళ్ళు ఇవి కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని బాగుంది కదా ఇంట్లో అంటే కొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని నేనే ఇంట్రెస్టెడ్ అంతా. ఓకే, ఏదైనా మా ఇంట్లో నేనే. ఓకే. సో ఇక్కడ ఇదేంటి నెలవంక? నెలవంకే అండి నిజంగా. ఆవిడ అంటే ఒకరోజు అది తీసుకున్న తర్వాత నేను ఒకరోజు ఆ షాప్కి వెళ్తే ఇది నచ్చేసింది. ఓకే. సో నాకు ఇది కావాలి అని చెప్పి ఇంటి ముందు పెడితే బాగుంటుంది అని చెప్పి ఇష్టంగా తెచ్చుకున్నా. చూడండి అక్క చిల్లల్లో ఉంటాం. చాలా నిజం. సో ఇంకో విషయం ఏంటంటే అంటే ఓన్లీ జస్ట్ అంటే బొమ్మలను కొనుక్కరావడం ఏం కాదు. అంటే ఇంట్లో ఏ ప్లేస్ లో పెట్టాలి అంటే మొత్తం స్టిక్ అయిపోయింది. అంటే దీన్ని మనం మూవ్ చేయలేము ఎటు కూడా. నేను సిమెంట్ తో మొత్తం స్టిక్ చేయించేసానండి. కూర్చోబెట్టారు. అదే ఇది కానీ అదేనా అంతే. ఈ చెట్లు డిజైన్ ఇదంతా కూడా నేనే చేసుకుంటాను. ఇంకా సో చూస్తే చాలా బాగుంది ఇక్కడ మొత్తం. చాలా అండి. ప్రతిదీ కూడా పెయింట్ దగ్గర నుంచి నేను చూసుకుంటా అనమాట. ఇలా ఉంటే బాగుంటుందేమో అని. అది నాకు నచ్చింది నలుగురికి నచ్చేస్తుంది. ఇంకా అలాగే సేమ్. ఇంకో విషయం ఏంటంటే నేను ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు మా ఇంట్లో అంటే దేవాలయం లాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. నాకు తెలిసి ఇదే అనుకుంటా, నాకు అవి చూడగానే గుర్తుకొచ్చింది. మా అమ్మవారండి ఇంటికి, మా ఎల్లమ్మ తల్లి అమ్మవారు. అంటే దేవాలయములా ఉండడం వేరు, దేవాలయం అయిపోవడం వేరు. మాదైతే అదే అయిపోయింది కూడా. ఇంకా నేను చేసే పూజలు కావచ్చు, ఏదైనా ఈ డెకరేషన్ కానీ పూజలు చేసి వదిలేయడం ఒక ఎత్తు అయితే, ఇలా డెకరేషన్ మనం ఏంటి అనేది ఒకటి చూపిస్తూ ఉంటుంది. నాకు అలా అయిపోయింది అంతే. ఇంకా పేరు అంటే ఇక్కడ అంటే 2 టెంపుల్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. అంటే తులసి మాత, తులసమ్మ. ఈ అమ్మవారిని కూడా నేను డిజైన్ చేపించుకున్నా. అంటే వేరే ఊరు నుంచి పిలిపించి ఇలా కలువ పూల రావాలని చెప్పి ఇక్కడ ప్రతిష్టాపన చేయించుకున్నా నేనే. ఓకే. అంటే చాలా అంటే రెడీమేడ్ నచ్చలేదు, వద్దు అని చెప్పేసి ఇంకా అంటే మీరే కట్టించారు? కట్టించాను నేను, తెప్పించి వేరే వాళ్ళని ఒక రోజంతా ఇక్కడే ఉంచి దీన్ని నైట్ 2 days. అయితే నాకు ఒక డౌట్, ఇక్కడ తులసి మాత దగ్గర నేను ఎప్పుడైనా చూసినప్పుడు జస్ట్ తులసి మాత దగ్గర పూజ చేసి 1-2 గాజులు పెడతారు అంతే. మీరు గాజుల దండ వేయడం జరిగింది చూడండి. అదే గాజుల దండ. అదే మేము అన్ని దేవుళ్ళకి గాజుల మాలలు వేస్తాము అని అక్క బాగా అల్లుతుంది. అక్కకి నాకు ఇంకా ఎవరి వీలుని బట్టి అది వేస్తాం అన్నమాట. సో గాజుల దండ పక్కన ఇద్దరు, దాని తర్వాత మళ్ళీ ఏనుగులు కంపల్సరీ అండి. గజరాజు కంపల్సరీ కదా మనకి. ఆ బలం అంటే పాజిటివ్ వైబ్స్. అక్కడ ఏదో నిజంగా గజరాజులు లేరు కానీ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ లాజిక్ చాలా మందికి తెలియదు ఇంట్లో. అందుకే చెప్తారు కదా పెద్దవాళ్ళు కూడా, ఏనుగు బొమ్మ కంపల్సరీ ఉండాలి అంటే అదొక పాజిటివ్ ఉంటుంది అని చెప్పి. సో ఇంకోటి రోకలి ఎందుకు? అది శివయ్యకి ఇలాగా పూజిస్తారు, శివయ్య ప్రతిరూపం లాగా. అంటే మన మట్టి శివుణ్ణి చేయలేం కదా అందరూ. సో రోకలి
అంటే రోలు అలా చేసి మేమైతే అలాగే అనుకుంటాం. అందరూ ఎలా చేస్తారో తెలియదు. ఓకే. ఒక శివుడి రూపం లాగా అలా అనుకుంటాం మేము. కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి. ఈ డెకరేషన్ ఎవరు చేసారు మొత్తం? ఇంకెవరండి, నేనే. అవునా? ఈ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అంటే ఇక్కడ మొత్తం చూస్తే అక్కడ యాపిల్స్, నిజంగా యాపిల్స్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసి ఇది ఎంత బాగుంది నేను ఒక్క మాట అన్నారండి. ఇది ఎంత కష్టం తెలుసా రెడీ చేయాలంటే. నేను చాలా ఎంత పెయిన్స్ వచ్చినా కూడా నేను చేసుకుంటాను. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి నేను బాగుందన్నా, మీరు కష్టపడకపోతే బాగుందన్నా. అవును. సో అంటే కష్టపడి ఒకటి క్రియేటివిటీ అనేది మీ దగ్గర ఉంది నిజం చెప్పాలంటే. అంటే ఒక్కసారి ఇలా ఫ్రేమ్ పడుతుందండి, ఇవి తెచ్చుకోవాలా లేదా ఇది సెట్ అవుతుందా అదే అవుతుందా నాకు ఆలోచన రాదు. ఫస్ట్ ఇలా ఉంటే బాగుంటది అని ఏదైనా షాప్కి వెళ్ళాను అనుకోండి, అవేంటో నా కోసం రెడీగా ఉన్నట్టు ఇది ఓకే అయిపోయింది, ఇది ఓకే అవుతుంది. సో అమ్మవారు కదా, ఎప్పుడు నిత్య కళ్యాణంలా ఉండాలి ఆవిడ పందిరి అని చెప్పేసి నాకు ఒపీనియన్. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, ఎల్లమ్మ తల్లి. మాకు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతానే ఉంటది ఎవ్రీడే. చూడండి గుడి కూడా ఎంత చక్కగా ఉంటది. చాలా మంది అంటే అడుగుతారు మమ్మల్ని కూడా, ఇంత పూజలు చేసినా అదేంటి మీరు ఎవ్రీడే ఎలా చేస్తున్నారు అని అడుగుతారు. అసలు ఇంట్లో అమ్మవారు వచ్చి గుడి కట్టాం మనం గుడికి వెళ్ళడం కాదు. మనం గుడి కట్టినప్పుడు ఆ డోర్లు తీస్తారు అంటే తీయాలి రోజు. నేను అవును, డోర్ క్లోజ్ ఉంది అది అంటే ఇప్పుడు క్లోజ్ చేసా, అంటే పొద్దున అయిపోయింది పూజ. కంపల్సరీ చూడొచ్చు. అక్కడ పసుపు కుంకుమ వేయాలన్నమాట. మనం చేసినప్పుడల్లా పూజ చేస్తున్నప్పుడల్లా వేసుకోవాలి. అలా వేస్తేనే మంచిది. అమ్మవారి ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టం అని. సో అప్పుడప్పుడు మనము ఇంట్లో హోమాలు అవి చేస్తే అలా కాదండి, ఇవి ఇది హోమం చేసినప్పుడల్లా ఇది అంటే న్యాచురల్ గానే ఎక్కువ కడతాము. ఎప్పుడైనా చిన్న చిన్న హోమం ఉన్నప్పుడు అవి యూజ్ చేస్తాము. అంటే మీరు 108 కలశాలతో పాలాభిషేకం చేసింది. సో అది ఎక్కడ ప్లేస్? అది ఇక్కడేనా? ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఓకే. ముందు రోజు అమ్మవారికి తీసుకొచ్చి ఇక్కడే అభిషేకాలు చేసాము ఇంట్లో. సో అంటే ఇంట్లో మీరు చాలా పూజలు చేస్తారు కదా, సో చాలా దీపాలు వెలిగించే వాటిని ఏమంటారు? ప్రమిదలు. సో ప్రమిదలు చాలా ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ చూస్తే ప్రమిదలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి మట్టివండి. ఓకే. ఇవన్నీ మట్టి ప్రమిదలు. అంటే అవసరం ఉన్నప్పుడల్లా మొన్న దీపావళి కార్తీక మాసం అంతా మేము యూజ్ చేసాం. మొన్న శివయ్యది నేను చేశాను కదా, కార్తీక పౌర్ణమి రోజు దీపజ్యోతి కూడా చేసాం అనమాట. 1016 ప్రమిదలు వెలిగించాం ఆ రోజు. చాలా బాగా, అందుకు ఇంకా ఎక్కువ తీసుకొచ్చేసాం. ఇంకా ఇవేంటి ఇంట్లో చాలా ఉన్నాయి మీరు చూడాల్సింది. సో ఇంకెందుకు మనం లోపలికి వెళ్ళిపోదాం. అసలు అంటే బయట ఇట్లా ఉందంటే లోపల ఎలా ఉందో మనము పక్కా చూడాల్సిందే కదా. అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డిజైన్ చేసుకోవడం వల్ల ఒక దేవాలయం అయిపోయింది మా ఇల్లు. నిజంగా. అంటే ఈ కలర్ సెలెక్షన్ మొత్తం ఎవరిది? నేనే. మొత్తం మీరే? సో అంటే డాడీ కూడా అడుగుతా ఉంటారా అంటే ఎట్లా చేద్దాము అమ్మ అని చెప్పి? అసలు అదేం ఉండదు, మా అమ్మాయి చెప్తుంది కదా అని అంటారు. ఓకే. అంటే ఒక పని చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తుంది అని వాళ్ళకి నమ్మకం. లేకపోతే పేరెంట్స్ ఏదోటి ఇన్వాల్వ్ అవుతారు కదా, సో నమ్మకం అన్నమాట. సో మీ మీద గట్టి నమ్మకం బాగా. అంటే పని బాగా చేస్తాను. ఓకే. కీర్తి ప్రశాంత్ ఇంట్లో పని చేస్తుందా? అయ్యో, నన్ను చాలా మంది ఇలా ఏంటి నువ్వు ఇటు పుల్ల తీసాడు పెడతావా అని అడిగారు. ఇంత పూజ చేస్తావు, ఇంత చక్కగా రెడీ అయ్యి కూర్చుంటావు అని అంటే నేను 5 to 10 minutes లో రెడీ అవుతాను. నేను ముందే అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాను. చాలా ఇవంతా పెయిన్స్ వస్తాయండి నాకు కూడా చేసి చూసేవాళ్ళు గబుక్ మనకు మాట అనేస్తారు. కానీ అసలు అంత డెకరేషన్ చేయాలన్నా కూడా ఒక సాహసమే కదా. ఎంత ఇష్టం ఉంటే మనం దేవుడి మీద అంత చేస్తాము నిజంగా. అంటే ఈ డెకరేషన్ కూడా అంటే మీరు ఇప్పుడు కార్తీక మాసం లాస్ట్ సోమవారం అని చెప్పేసి మీరు ఇదంతా డెకరేషన్ చేశారా? సో చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ మొత్తం మీరు నిన్న నైట్ నుంచి చేస్తారా? నో, ఈ పువ్వులు మాత్రమే నిన్న కార్తీక మాసం అని వేసాము. మాది జనరల్ గానే ఇల్లు డెకరేటెడ్ గానే ఉంటది. అంటే ఇంటికి చాలా మంది వస్తూ ఉంటారా? వస్తారండి. నన్ను చూడడానికి కూడా చాలా మంది వస్తారు, పసుపు కుంకుమలు తీసుకోవడానికి అలా వస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఆ పాలాభిషేకం అయిన తర్వాత ఇంకా చాలా మంది ఇంకంతా నాకు
ఆప్తులైపోయారు. ఓకే, అయితే ఇక్కడ మనం ఇది చూస్తున్నాం, నేను రాగానే ఇది గమనించా. సో పాలాభిషేక మహోత్సవం 108 కలశాలతో పాలాభిషేకం అని చెప్పేసి, సో ఇది అప్పటిది కదా? అవును. ఇలాంటి హోర్డింగ్స్ అసలు ఎన్ని వేసామో కూడా లెక్కలేదు. ఇంకా ఇంతకి త్రిబుల్ ఉన్నాయండి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసాం. సో ఇంటి ముందు పెట్టాం కాబట్టి ఇది ఒకటి ఉంది, అవన్నీ అంటే మనం తీసుకురాలేము కదా. ఇక్కడ నుంచి మీరు ఎంత దూరం నుంచి అయితే వచ్చారో క్రాష్ రోడ్ వరకు అన్ని హోర్డింగ్స్ పడ్డాయి అప్పుడు. సో అప్పుడే కదా అసలు కీర్తి ప్రశాంత్ మాకు పరిచయం అయింది, నిజం చెప్పాలంటే అందరికి పరిచయం అయింది అప్పుడే. నేను అప్పటి వరకు తెలియదు ఎవరికి. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ డిజైన్, ఆ డిజైన్ ఇదంతా హైదరాబాద్ లో నేను ఇవన్నీ సెట్ తీసుకొచ్చి ఓకే మొత్తం సెట్ తీసుకొచ్చి ఇక్కడ మీరు టేక్ తోనే, ఇది మిషన్ వర్క్ అని చెప్పేసి ఇంకా అప్పుడు తీసుకొచ్చి ఇలా మొత్తం నేనే డెకరేట్ చేసి, అన్ని ఒకేసారి కాదు, ఎప్పుడో ఒకసారి అరే దీనికి ఇది బాగుంటది అనిపిస్తే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తా. నెక్స్ట్ ఇది అయిపోయింది అనుకోండి, ఇంకేదైనా అవసరం అనుకోండి. కానీ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు కదా, ఇప్పుడు డాడీని డబ్బులు అడగంగానే ఇచ్చేస్తారా చెయ్యమ్మా అని? మరి ఇవ్వండి, ఎలా చేస్తాం? అంతేనా? సో మీరు ఏదంటే అది ఇంకా ఏదంటే అది నేనన్నాను ఫస్ట్, మనకి ఏది కావాలో అది అంటాను. ఇది చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఓ బుద్ధుడు నేనే అంటే చాలా సైలెంట్ ఉంటా కాబట్టి ఇంకా నయ్యో మీరే ఇంట్రెస్టెడ్ గా ఉంటది. ఇది ఎక్కడ ఉన్నారు బుద్ధుడు? ఇది హైదరాబాద్ లో తీసుకొచ్చాను. అంటే ప్రతి ఇంట్లో బుద్ధుడు కంపల్సరీ ఉండాలి అంటారు. మనకి ఎంత స్ట్రగుల్స్ ఉన్నా ఎన్నున్నా బుద్ధుడు ఉంటే ఎప్పుడు శాంతిగా ఉంటది అని చెప్పేసి. సో ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ నేను అక్కడి నుంచే తీసుకొచ్చుకుని మంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొస్తాను అనమాట. ఎవరైనా నేనేం నగలు వేసుకోవాలి, నేనే బట్టలు, అది ఆలోచిస్తారు కదా, నేను ఎక్కువ అందరిది ఆలోచిస్తాను అనమాట. కాదు, నేను ఒకటి అడగాలనుకుంటున్నా, మీరు అంటే ఇన్ని నగలు ఇదంతా రెడీ అయ్యారు, నేనేదో ఇంటికి మీకు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మీకు? జస్ట్ ½ an hour అనుకోండి. మన ల్యాగ్ చేసిన కొంచెం కట్ చేస్తే ఒక ½ an hour. ఓకే, అంటే కెమెరాలో వీడియో కట్ చేసినట్టు? లేదు లేదు లేదు, చాలా ఫాస్ట్గా అవుతాను. ఇది మా కాదు, ఇక్కడ కాదు, ఎవరినైనా అడగచ్చు మీరు. నేను పాలాభిషేకం రోజు అందరూ అండి, ఇంకా మా అసలు ఎన్ని వేల మంది జనము ఇంటి ముందు ఆ రోజు, వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను రెడీ అవ్వలా, అందరూ వచ్చేసారు. ఇక పాలాభిషేకం పాల బిందెలు తీసుకోవాలనే ఒక 20 నిమిషాలకి నేను రూమ్లోకి వెళ్ళాను. 20 minutes లో రెడీ అయ్యి వచ్చాను. ఆ ఫ్రేమే ఆ పాలాభిషేకంలో 20 minutes. అయితే మీరు మనం బయట ఇంతగానో మాట్లాడుతుంటే నాకు ఎప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళాలి, అసలు లోపల ఎలా ఉందో చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సస్పెన్స్ గా ఉంది కదా. సో ఎవరన్నా అడిగారా అంటే మీరు? అయ్యో అడగకపోవడం ఏంటండి, చాలా మంది అడుగుతున్నారు, మీ హోమ్ టూర్ చూపించండి. నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు చాలా వరకు. అంతా బాగుందమ్మా, ఒక్కసారి హోమ్ టూర్ చెయ్యి, పర్టికులర్ నీ పట్టు శారీస్ కూడా చూపించు, అసలు అందరూ నీ కలెక్షన్ బాగుంటది, రకరకాలుగా అడుగుతుంటారు. పాపం చెయ్యలేదు, యాక్చువల్లీ లేట్ చేశాను ఇంకా. అంటే నేను మీకోసమే హోమ్ టూర్ చూపిద్దామని రావడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే, మీలో ఎవరన్నా 100 మంది నాకు పట్టు చీర కావాలని చెప్పి కామెంట్స్ ఎవరెవరు చేస్తారో మొత్తం పట్టు చీరలన్నీ మీకు ఇచ్చేస్తుంది కీర్తి ప్రశాంత్. అలా చెప్తే అందరూ పెట్టాలి కదా ఫస్ట్ కామెంట్, చూద్దాం. అవునా, ఇస్తారు, అడిగితే మంచిగా కామెంట్ చేయండి అందరూ. ఓకే, పట్టు చీర కావాలని కామెంట్ చేస్తే ఏం చేస్తారు? పట్టు చీర కావాలన్నా, అయ్యో ఉన్నాయి, ఎలా ఇచ్చేస్తాను నేను? కొత్తవి ఇవ్వండి. కొత్తవా? సరేలేండి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత శివగారే గుర్తు పెట్టుకోండి, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? ఓకే, డన్ డన్. చలో మనం లోపలికి ఎంటర్ ఇద్దాం. నాకు ఫస్ట్ అంటే ఎప్పుడు చూడాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీరు వెళ్తారా? సో మీరు వెళ్తే బాగుంటుంది, బాగోదు. ఇదే మా ఇల్లు, దేవాలయం. చాలా బాగుంది. సో ప్రతి ఎవరింటికి వచ్చినా 1000 చెరువుల నీళ్ళు తాగిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి కీర్తి ప్రశాంత్, అందుకే ఇన్ని బాటిల్స్ పెట్టింది. అంతేనా? ఇంటికి రాగానే చాలా మంది వస్తూ ఉంటారు కదా, సడన్ గా వాళ్ళకి బాటిల్స్ ఇచ్చేయడానికని అలా పెట్టుకుంటున్నాం. జస్ట్ జోగిస్ అంతే, అంటే అది ఉంటది కదా సామెత అని. సో చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది చాలా. అయ్యో ఇది నేను చాలా ఇష్టపడి చేయించుకున్నానండి, 3D పోస్టర్ లాగా. అంటే ఈ యొక్క వాల్కి ఏదైనా చాలా చూశాను డిజైన్ చేద్దామని, కానీ నాకు అనిపించింది నాదే పోస్టర్తో పాటు ట్రెడిషనల్గా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్తే, అది నిజంగా ఏదో మామూలుగా అనుకున్నాను, పెట్టిన తర్వాత అందరికీ నచ్చింది. ఓకే, సో ఇది ఎక్కడ చేయించారు? ఇది నేను హైదరాబాద్లో చేయించుకున్నా అండి, ఆర్డర్ పెట్టి కొంచెం కస్టమైజ్డ్గా చేయించాను. సో ఫస్ట్ ఏదైనా ఒక వాల్ అనగానే అందరూ ఎనిమల్లో దేవుడు ఏదో ట్రై చేస్తారు కదా, నేను డిఫరెంట్గా వచ్చా. అంటే ఇలా ట్రై చేద్దాం, ట్రెడిషనల్ కమ్ అంటే నేనుంటే ఎలా ఉంటుంది అనేది నేను డిజైన్ చేశాను అనమాట. సో తను నాకు కంప్యూటర్లో చూపిస్తే
ఇలా ఫోటో వేసి కొత్తగా ఉంది మేడం బాగుంది అని చెప్పేసి ఇలా ట్రెడిషనల్ నేను అలా చాలా బాగుంది ఇది. సో నేను రాగానే ఇవి గమనించిన గాజులు గాజులు ఎన్ని గణం గాజులు ఇవన్నీ నేను వేసుకునేవండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా బాక్సెస్లో అలా పెట్టేసి ఉంచాను. బట్ ఇవేంటి అంటే ఈ మంత్ మొత్తము నేను వాడుతూనే ఉంటాను అనమాట. సడన్గా వేసుకోవాలి స్పీడ్గా అని చెప్పేసి ఒకే దాంట్లో అలా పోసి ఉంచాము. ప్రస్తుతానికి కొన్ని పోసి ఉంచాను అలా. ఇంకా నేను వేసుకొని మళ్ళీ తీసి అక్కడే పెట్టుకుంటా ఉంటాను, అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి. ఇది బెల్ ఆరతి ఇచ్చేటప్పుడు మన టెంపుల్స్ లో ఉంటది. మరి మా ఇల్లే దేవాలయం అయినప్పుడు ఇది లేకపోతే బాగోదు కదా. ఇది ఎట్లా ఎక్కడ అంటే కనెక్షన్ అంటే సౌండ్ వస్తుందా ఇప్పుడు? చాలా బాగా వస్తుంది, ఒక్కసారి సూపర్ వస్తుంది. ఇటు ఇవ్వండి, ఆన్ చేస్తున్నా, భయపడద్దు. ఎక్కువ సౌండ్ వస్తుందా? ఓకే, నాకు సౌండ్ అంటే ముందే ఎలర్జీ. అంటే సేమ్ టెంపుల్లో ఎట్లా సౌండ్ వస్తుందో అంటే పెద్ద పూజలు చేస్తాను కదండి నేను, నార్మల్ పూజలు కాదు కదా. సో నేను అందుకు ఇంప్రెస్ అయ్యి తీసుకోవాల్సి వచ్చింది. చాలా డిఫరెంట్గా ఇది. ఇప్పుడు ఇలా మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది కానీ పూజల్లో ఎంత బాగుంటుంది తెలుసా. మన టెంపుల్స్ లో ఎలా ఉంటది, నైవేద్యం పెట్టినప్పుడు స్పెషల్ అకేషన్స్ లో ఇది ప్లే చేస్తారు ఇక్కడ, మరి కంపల్సరీ కదా. ఇప్పుడు చాలా బాగుంటది ఇక్కడ, ఆ ఫీలింగ్ వస్తుంది అందరికి. అంటే ఇట్లా కొని పెట్టుకోవడం కూడా చాలా గ్రేట్. అంటే ఇంట్లో పెట్టుకోవడం అది కూడా ఈ థాట్ రావడము కొంచెం డిఫరెంట్ కదా. పైన ఈ బొమ్మలు మొత్తం, అయ్యో ఆ బొమ్మలు అంటే ఒకేసారి తీసుకురాలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క బొమ్మ తీసుకున్నాను. నేను ఒకసారి ప్రోగ్రామ్ కి వెళ్ళా, ఇది మహాలక్ష్మి స్టార్ మహాలక్ష్మి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేనే విన్ అయ్యా. సో అప్పుడు అది వచ్చారు నాకు. ఇవన్నీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా నచ్చినా, ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళినా ఏది నచ్చితే అది. కొన్నేమో ఫ్లవర్స్ చేయించుకున్నా, అన్ని చేయించుకొని తీసుకొచ్చారా? అంటే చేసే వాళ్ళు ఉంటారు కదా బై హ్యాండ్, దాంతో అలా అవన్నీ చేయించుకున్నాను. మిక్స్డ్ అనమాట, ఒక చోట అని కాదు. నచ్చింది ఎంతవరకు లిమిటో, అది కూడా లిమిట్ దాటి కాదు. ఇంత బొమ్మ ఉంటే చాలు, ఇంతే క్వాంటిటీ. దానికి నన్ను గెస్ట్ గా పిలిచి అవార్డు ఇచ్చారనమాట. అది ఫోటో చాలా బాగుంది మీది. సో ఎక్కడ చేయించారు అది? ఇది నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. నేను అంటే మంచిగా ఉంది, ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలంటే బర్త్డే రోజు అలా నా ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ఇదేమో సౌండ్ ఇంకా అది అంటే మనకి మరి ఇన్ని ఉన్నప్పుడు డాన్స్ చేస్తారా మీరు? తీన్మార్ అంటే మా ఎల్లమ్మ తల్లి ప్రోగ్రామ్స్ కళ్యాణం అప్పుడు వేస్తా, అప్పుడు చేస్తాను. ఇంట్లో డైలీ లేవగానే కొంచెం స్తోత్రాలు అవన్నీ నేను ప్లే చేసుకుంటూ ఉంటాను. మంచి పాజిటివ్ వైబ్. మార్నింగ్ ఎవరైనా మీ ఇంటికి వస్తూ ఉంటారా అంటే పూజ జరుగుతున్నప్పుడు? అలా ఏముండదు, ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా దూరం నుంచి వాళ్ళు మాత్రం ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే రీసెంట్గా మీరు అంటే కార్తీక మాసంలో మీరు శివలింగం శివలింగం చేశారు. సో అప్పుడు అంటే ఈ విగ్రహం కాదు మన పాలాభిషేకం అప్పుడు 108 కలశాలతో పాలాభిషేకం చేయించినప్పుడు హైదరాబాద్. పాలాభిషేకం చేసింది అమ్మవారికినా? రిలేటెడ్ అంటే మన క్లాత్ కదండి అమ్మవారు. అంటే లోపల ఏం మెటీరియల్ పెడతారో మనకు తెలియదు. సో ఇవన్నీ బ్రాస్ అన్నమాట. ఇవన్నీ కొంచెం మన ఆర్నమెంట్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఇవి జనరల్గా 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటాం కదా, అంత ప్రైస్ ఉంటాయి. ఇవి చాలా కాస్ట్ పడింది కూడా యాక్చువల్లీ. ఇదంతా సెట్ వాళ్ళు చేసిస్తారు మనకి, ఇట్లా కావాలి ఫేసు అని అంటే. చూడండి అసలు దేవత వచ్చి కూర్చున్నట్టు, అసలు ఎంత లుకింగ్ కదా, అమ్మవారే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ లుక్ అమ్మ మీదనే పడుతుంది. అవునా? మరి ఇక ఇంత పూజ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను కదా. అంటే మహాలక్ష్మి లాగా కనిపిస్తున్నారు నిజంగా. అంటే మిమ్మల్ని చూడంగానే మంచిగా ఒక మాట అన్నారు చాలు. సో ఈ బొమ్మలన్నీ ఇవి కూడా అంతే. నేను ఇవి టెర్రకోట అంటాం కదా, ఈ బొమ్మలన్నీ అక్కడ తీసుకున్నాము. మెయిన్ రోడ్ సైడ్ ఉంటాయి కదా. ఇది ఒక చోట బాలాజీగా ఉండాలి అని చెప్పేసి సరస్వతి అమ్మ, ఇంకా హనుమాన్. ఇవేమో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి చాలా నచ్చి రీసెంట్ గానే నేను త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి
రాకుమారుడు ఇతనే. ఎవరు ఎవరు అని అడుగుతున్నారు కదా, ఇతనే. ఎంత చక్కగా ఉంది చూడండి. ఓకే, వచ్చినప్పుడు సెట్ అయిపోతుంది. సో చాలా నచ్చి తీసుకున్నా నేనే. ఈ ఫోటో కూడా నేను ఒక ఫోటోషూట్ చేయించుకున్నా, అప్పుడు బాగుంది కదా అని చెప్పేసి అలా ఫ్రేమ్ ఒకటి చేయించుకున్నా ఫోటో. ఈ రామచిలుక వచ్చేసి కూడా నేను హైదరాబాద్లో కొన్నాను అనమాట. చాలా బాగుంది అని చెప్పేసి. ఇది రామచిలుకనేనా? అయ్యో, రామచిలుక గ్రీన్ చూడండి, రామచిలుక తెలియదంట అసలు. రామచిలుక గ్రీన్ ఉంటది కదా, కాదా? రామచిలుక అంటే కలర్స్ వాళ్ళు ఏదో మన ఇంట్లో డెకరేటెడ్ కాబట్టి రియల్ రామచిలుక కాదు కదా. ఓకే, అలా పెట్టారేమో, అయి ఉంటదేమో. ఈ కృష్ణుడినేమో ఇక్కడే తీసుకున్నాం అనమాట. కృష్ణుడు అంటే మీకు ఇష్టమా? చాలా. ఓకే, శివుడు? శివుడు ఇంకా లీనం. ఓకే, శివతత్వమే ఇంకా అంతా. ఎంత శివుడిది లేకపోతే అంత పూజ నేను చేయగలుగుతానండి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్న బాబు లాగా నేను రుద్రహోమం చేసా. ఎక్కడైనా చూసారా అలా? అదే ఎక్కడ టైం జరిగింది అలా. అది సో అంటే ఫస్ట్ టైం నేను కూడా చూడడం, అంటే మట్టితో శివలింగం రెడీ చేసి. సో ఆ టాపిక్స్ అన్ని ముందు మనం మాట్లాడదాం. అంటే మీ ఇంట్లోకి రాగానే చూస్తే అంటే ఈ వాల్ పోస్టర్స్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్. అంటే మీరు ఒకసారి వస్తే చూస్తే ఇక్కడ కూడా మొత్తం గమనించండి, మొత్తం కలర్ఫుల్ గా ఈ వాల్ పోస్టర్స్ మొత్తం ఉన్నాయి. సో ఇవన్నీ ఇదే మొత్తం ఎవరిది ఐడియా? మొత్తం నాదే అండి. మొత్తం మీదే ఐడియా? మరి ఓకే, మొత్తం నాదే. అంటే సెలెక్టెడ్గా చేసుకుంటాను, ఈ పార్ట్కి ఒకటి ఆ పార్ట్కి ఒకటి, అంటే ఏది బాగుంటుంది డిజైన్ చేస్తే అని చెప్పేసి నేను చేసుకుంటాను. అంటే నాలెడ్జ్ ఉంటుంది కదా, సో మా మమ్మీ వాళ్ళకి కూడా అందరికి నచ్చుతుంది ఏ పని చేసినా. ఇంకా కానీ చాలా బాగుంది మమ్మీ వాళ్ళకే కదా అందరికి. ఈరోజు ఇంత ప్రపంచంలో ఇప్పుడు నేనేంటూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంత బాగా చెప్తారు తెలుసా అండి నాతో పాటు. అంటే యూట్యూబ్లో చూస్తుంటారు కదా, మీరు మాట్లాడడం కూడా చక్కగా మాట్లాడతారు తెలుగు. అవును, అంటే మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది చాలా మంది. ఓ థ్యాంక్ యూ. అంటే స్పష్టంగా, అంటే ఏదన్నా ఒక దాని గురించి మీరు చెప్పేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా బాగా తొందరగా అర్థమవుతుంది జనాలు. సో ఆ విధంగా చాలా మంది మీకు దగ్గర అవుతున్నారు. సో ఇది మొత్తం హాల్. వాల్ పోస్టర్సే కాదు, ఇక్కడ కర్టన్స్ కూడా. కర్టన్స్ డిఫరెంట్ కలర్స్. అంటే డిఫరెంట్ కలర్స్, అది కూడా అన్ని ఫ్లవర్సే. మొత్తం ఇల్లు మొత్తం చూడండి, మొత్తం ఫ్లవర్సే. ఇక్కడ వాల్ పోస్టర్స్ ఫ్లవర్స్, ఈ కర్టన్స్ పైన ఫ్లవర్స్, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్ని అంటే చూస్ చేసుకుంటారా? ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? చేస్తాను, అంటే ఏది బాగుంటది అనేది కంపల్సరీ చూస్తాను. ఓకే, ఏమో మైండ్ సెట్ అది కనెక్ట్ అయిపోయిందేమో చెప్పలేము. అన్ని ఇలాగే ఉండాలి అంటే అంత పాజిటివే, ఇంకా నెగిటివ్ అనేది లేదు. ఇంకా ఏ పని చేసినా, ఈ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అంత పాజిటివే ఇంకా. ఓకే, సో ఇక్కడ ఇవి సో ఇంత పెద్ద దీపాలు. మరి ఇంత పెద్ద పూజలు చేసినప్పుడు ఈ మాత్రం చాలా చిన్నదండి. ఇంకా పెద్దవి కొనాలని ఉంది నాకు, నెక్స్ట్ తీసుకుంటాను. ఓకే, ఈ డెకరేషన్ మొత్తం మీరే? అంటే చేయించాం ఇది మొత్తం. నేను ఓన్గా చేసుకుని ఇవన్నీ తీసుకొచ్చి చిన్నవే పనులు, కానీ హైలైట్ అవుతుంది ఇల్లంతా కూడా. ఎలా అందంగా ఉండాలి అనేది మాత్రం నేను ఫస్ట్ ఉంటా. ఫస్ట్ ప్రైజ్ మాత్రం నాకే ఇవ్వాలి ఎవరైనా. చాలా బాగుంది. సో ఈ బొమ్మలు కూడా నేను సెలెక్టెడ్గా తెచ్చుకున్నవే షాప్స్లో. సో ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ సింక్ ఉంది. సో ఇక్కడ మిర్రర్ పక్కన ఈ ఫోన్స్. అంటే ఫోన్ షాప్ ఇది? కాదులేండి. ఇన్ని ఫోన్స్ అంటే ఇది వచ్చేసి ఐఫోన్, ఇవి రెండు నార్మల్ ఫోన్స్. ఇవి రెండు యూజ్ చేస్తాను. ఐఫోన్ ఏంటి అంటే యాప్స్ అదంతా వాడతాను అనమాట. ఇది మమ్మీ ఫోన్, ఇది అక్క ఫోన్, ఇది పాత ఫోన్ ఒకటి ఉంటే అలా పెట్టాం ఊరికే. డాడీ ఫోన్లు లేవా? డాడీ దగ్గరే ఉంది. డాడీ తీసుకుని అంటే ఒక ఇంట్లో మొత్తం 10 ఫోన్లు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. అంటే మనం చూస్తే అర్థం అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చే వరకు ఈ కోతి అంటే మా సిస్టరో తమ్ముడో అనుకోవాలి ఇక. అంతేనా? సో ఇది ఏంటి? బెల్లం, చిన్న పీసెస్ అవి. ఏం చేస్తారు ఇది? అది రోజు లంచ్ తర్వాత తింటా నేను కంపల్సరీ. ఈ టిప్ మీ అందరికీ తెలిసిందే, కానీ నేనైతే రోజు 2 పీసెస్ తీసుకుంటాను. మీరందరూ కూడా తీసుకోండి, డైజెషన్ బాగుంటుంది. సో ఇది మీ ద్వారా నేను ఇంకా టిప్స్ కూడా చెప్పేస్తున్నాను. ఇది కూడా చాలా అవసరం అన్నమాట. జర్నీలో కానీ వామిటింగ్స్, ఏమైనా కార్ జర్నీస్ చేసినప్పుడు నాకు ఒక్కోసారి వామిటింగ్ సెషన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్యారీ చేసుకుంటాను. తినొచ్చు. అయ్యో, నాకు కంపల్సరీ ఇవి ఉండాలండి. చాలా బాగుంటుంది కూడా. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది.
అవన్నీ రెగ్యులర్గా అక్కడ ఉంటాయి అనమాట. నేను ఇంకా మా వాళ్ళకి చెప్తాను మీరు అందరు కూడా తినండి అంటే వాళ్ళే ఒకసారి తింటారు ఒకసారి తినరు. మా అమ్మ మా నాన్న విషయంలో మాత్రం బాగా కేర్ తీసుకుంటారు. వాళ్ళు తినకపోయినా అరుస్తా, కరెక్ట్గా మెయింటెనెన్స్ అన్నీ బాగుంటారు. కాదు కీర్తి ప్రశాంత్ అరుస్తుందా? అరుస్తుంది అంటే అమ్మ నాన్న మీరు తినాలి అనేది అరిపెలా అవుద్ది, ప్రేమ అవుద్ది. ఇంతకుముందే చెప్పింది. అవును అవును తినమని అరుస్తాము ఎవరైనా, ఎందుకు తినరు మీరు అని చెప్పి. నేను అప్పటి నుంచి అంటే వీళ్ళ లోపల అంటే దేవుని రూమ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక్కడ రాగానే మొత్తం లైట్స్ తోటి మొత్తం మెరుస్తుంది చూడండి, అసలు ఎంత బాగుంది అసలు. శివయ్య, నేను చేసిన శివయ్య ఇక్కడే ఉన్నాడు. ఈ శివుడినే అండి నేను మన సోమవారం రోజు నా చేతులతో చేసి కార్తీక మాసంలో చేశాను కదా, ఈ శివయ్యనే. కాకపోతే ఈ నెలంతా ఉంచి నిమజ్జనం చేద్దాము అని ఉంచుకున్నాం అనమాట. పూజ చేద్దాం. ఇక్కడే అండి మా నియర్లో ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి చేస్తాం. నీళ్ళల్లో వదిలేస్తాం. అయ్యగారిని పిలిపించి మళ్ళీ కొంచెం పూజ చేయించుకొని నార్మల్గా మనం చూస్తే ఈ డెకరేషన్ మొత్తం అంటే మొత్తం పూలతోట మొత్తం ఇంట్లోనే ఉన్నట్టుంది. పూలతోట అసలు చాలా అండి, ఎప్పుడు కంటిన్యూగా ఫ్రిడ్జ్లో ఎప్పుడు పూలు ఉంటాయి మాకు, ఎక్కువే ఉంటాయి. మెయిన్ పూజకి పువ్వే అండి. అందరూ అనుకుంటారు అంటే పువ్వు ఎంత ఎక్కువ పెడితే వాళ్ళకి అంత ఇష్టం. వాళ్ళకి దేవుళ్ళకి రాని మంత్రాలు వేదాలు హోమాలు కన్నా కూడా మన నుంచి చేసేది ఏంటి, వాళ్ళు ఇచ్చినవి మనం చేసుకోవడం కాదు, మనం ఎంత కష్టపడి చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆ లాజిక్ ఫాలో అవుతాను. అంటే కరెక్టే కదా, మనం కూడా కష్టపడి చేయాలి కదా. అదే వాళ్ళకి నచ్చింది ఏముంటుందండి, ఒక కొంచెం పువ్వులు అలంకరణ, అది నేను బాగా చేస్తాను. నేను ఇంకా ఎక్కువ చేస్తాను అందరికంటే. సో ఇది మొత్తం మీరే చేయించారా ఇష్టంగా లేకుంటే? నేనే చేయించాను, డిజైన్ మొత్తం డిజైన్ చేయించుకున్నాను. అంటే ఇలా టెంపుల్ లుక్ రావాలి, ఏడుకొండల స్వామి లుక్ రావాలి అని చెప్పేసి చూసారా ఇక్కడ నామాలు పెట్టించాను. పైన గోపురం వస్తుంది, సేమ్ టెంపుల్ లుక్ ఎలా ఉందో టెంపుల్ లాగా అలా రావాలి అని చెప్పేసి. ఎప్పుడు ఇలా తోరణం ఏదో ఒకటి ఉంటది చూడండి, బయట కూడా అంత టేక్ అన్నమాట. ఇది అష్టలక్ష్ములు ఉండాలి అని చెప్పేసి నేను ఇవి తెప్పించుకున్నా. ఓకే, అష్టలక్ష్ములు అంటే 8 చూడండి 8 మంది ఇక్కడ నుంచి 1 2 3 4 అంటే ఇటు సైడ్ 4 అటు సైడ్ 4. ఇక్కడ అంతా అమ్మవార్లే, ఇక్కడంతా ఇలా మొత్తం టేక్ తో చేపించాం. ఇదంతా డిజైన్ చేయించి ఇదంతా చిన్న బీడింగ్ వర్క్ కూడా నేను కేర్ తీసుకున్నా. ఓకే, చిన్నవే కదా లుక్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేసి అవి తీసుకొచ్చాను. సైడ్ ఇవి అవి కూడా గోపురం పైన ఉంటాయి చూసారా మనకి అక్కడ అవి. సో దీనికి లైటింగ్ అంటే ఎవ్రీ డే ఈవినింగ్ దీపం కాదు. ఈ లైటింగ్స్ మొత్తం మీరు వేరే వాళ్ళతో చేయిస్తారా లేకుంటే మీరే? వాళ్ళు వస్తారు కదా చేసేవాళ్ళు, నాకు ఇలా కావాలి అని చెప్తాను నేను. ఓకే, సో అలా వచ్చినప్పుడు ఇదంతా లైటింగ్ చేపించా దీనికి. ఇవన్నీ నేను ఇక్కడ కొనుక్కొస్తాను అనమాట. తీసుకొచ్చి ఇలా లైటింగ్ ఉండాలి. మనం ఒక దీపం పెట్టినా 10 దీపాలు పెట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ తో ఇలా ఎప్పుడు లైటింగ్ ఉంటుంది. లైట్స్ అసలు ఆఫ్ చేయం డే అండ్ నైట్. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద శంఖం ఉంది. అంటే చాలా మంది నిజం చెప్పాలంటే పూజ చేసిన తర్వాత శంఖం ఊదుతారు, ఊదితే చాలా ఇష్టం శివుడికి అని చెప్పి. సో అంటే పెద్ద శంఖం అది ఎవరైనా ఎప్పుడైనా ఊదారా? ఇది ఊదే శంఖం కాదు. ఓకే, అభిషేకాలకి ఓకే లక్ష్మీదేవికి ఇష్టమైంది కదా. ఓకే, ఇది సముద్రంలో కొన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఈ శంఖం. ఓకే, తీస్తాను. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఓకే, ఇది మేము శ్రీశైలంలో తెప్పించామన్నమాట. ఓకే, సో దీనంతటా ఇది ఇలాగే రావాలి. అసలు వీళ్ళు తర్వాత దీన్ని పాలిష్ చేస్తారు కదా, అలా కూడా చేయలేదు. దీన్ని జస్ట్ న్యాచురల్ కొన్ని సంవత్సరాలకు పాలిష్ కూడా చేయలేదు. ఓకే, దీన్ని మేము అలాగే తెప్పించుకున్నాము. ఇంకా బాగుంది అని నచ్చి కొనుక్కున్నాం అనమాట. ఓకే, ఇది ఎంత కొన్నారు? ఇదా చాలా ఉంటుందిలేండి, చాలానే అయింది. అంటే 5 yearsకి వచ్చిందంట ఇది. అంటే కొట్టుకొస్తాయంట సముద్రం. లేదంటే వీళ్ళు వెళ్ళి సముద్రంలో వాళ్ళకి తెలుస్తుంది, తెచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా అనమాట. అంటే 5 yearsకి ఒకసారి వస్తుంది ఇది. రావచ్చు, కొన్నిసార్లు 10 yearsకి కూడా దొరకదంట, కొన్నిసార్లు 2 yearsకి దొరుకుతుందంట. దానికి మనం టైమింగ్ చెప్పలేము. కానీ అంటే నిజమే, అంటే మనం చాలా శంఖాలు చూసినాం. సో దాంట్లో ఇది రియల్ పాలిష్ చేసింది ఉంటుంది, దీనికి పాలిష్ లేదు. చూసారా అంత కట్స్ ఇదంతా కూడా ఎంత రియాలిటీగా ఉందో. కొంచెం డ్యామేజ్ ఇట్లా లైన్స్ ఉన్నా కూడా అది న్యాచురలే, ఇంకా పాలిష్ చేయలేదు. ఇప్పుడు మనం నార్మల్ గా బయట తీసుకుంటే పాలిష్ చేసినవి కూడా ఉంటాయి. అవును,
ఇది ఇప్పుడు ఏంటి అంటే ఇందులో లక్ష్మీదేవికి ఇష్టమైంది కదా, పాలు పోసి లక్ష్మీదేవికి ఎక్కువగా అభిషేకాలు చేస్తూ ఉంటాను నేను ఈ శంఖంతో. ఓకే. సో అంటే ఒక్కసారి మీ అంటే మీ ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ గణపయ్య. ఓకే. ఈ గణపయ్య గుర్తుపట్టారా శివగారు మీరు? గణపయ్య అంటే గణపయ్య అనకండి, వుడ్ అనుకుంటున్నా. వుడ్ కాదు, మన జిల్లేడు చెట్టుతో చేస్తారనమాట ఈ గణపయ్య. ఓకే. ఇలాంటి గణపతి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని శాస్త్రంలో చెప్తున్నారు. సో మనం దేవుడే కాబట్టి ఎలా అయితే ఏంటి మనం పూజించుకోవడంలో తప్పే లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ జిల్లేడు గణపతిని తెచ్చి పెట్టుకోండి, అందరికీ మంచిగా జరుగుతుంది. నేను ఎంతో ఇష్టపడి నేను ఎక్కడ తెచ్చాను, మన కాణిపాకం వెళ్ళానండి వీటి కోసం. అంటే అక్కడ ఒరిజినలే ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఫేక్ వస్తాయని నాకు ఒక డౌట్. సో మొన్న గణపతి నవరాత్రులు అయ్యాయి కదా, అక్కడ ఆ నవరాత్రుల్లో వెళ్ళాను నేను. వెళ్ళి ఈ గణపతిని తీసుకొచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఈయనను పూజించుకుంటానే ఉంటాను. నిజంగా చాలా మంది అంటే మీరు డిఫరెంట్ గా చెప్పారు. అంటే చాలా మంది జిల్లేడు చెట్టును అసలు పూజించరు అనుకుంటా నాకు తెలిసి. గణపతి కదా, మనకి జిల్లేడు పూలన్నా ఏవైనా వాళ్ళకి ఇష్టం. అవును, మనకి నచ్చింది కాదు, ఇప్పుడు వాళ్ళకి నచ్చింది కదా మనం చేసే. వినాయకుడి దగ్గర జిల్లేడు ఆకులు మరి ఖచ్చితంగా అండి. అది సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిది. నేనైతే తెచ్చి పెట్టేశాను. ఇంకా సో ఒకవేళ జిల్లేడు చెట్టుతోటి చేసిన గణపతిని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఏమి అంటే పాజిటివ్ అండి. నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ నెగిటివ్ని తప్పించుకోవడానికి వాళ్ళ వర్క్స్ కానీ, వాళ్ళ స్ట్రగుల్స్ కానీ, స్ట్రెస్ కానీ ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఏ పూజ అయినా గణపతితోనే స్టార్ట్ అవుతుంది. ఈయన దగ్గర దీపం పెట్టి తను ఇలా తాకి నేనైతే ప్రాక్టికల్గా చూసా కూడా. అంటే నాకు బాగా భక్తి ఎక్కువ అనే కాదు, కొన్ని మెరాకిల్స్ చూస్తాను. ఆ మెరాకిల్స్లో ఈ గణపతితో కూడా నేను చూసా. వచ్చిన రోజు నుంచే చూస్తున్నాను నేను. అవంటే అన్నీ మనం చెప్పలేము బయటికి, కానీ చాలా మంచి అయితే జరుగుతుంది. నేను చెప్తున్నాను ఖచ్చితంగా అందరూ ఈ గణపతిని చిన్న నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. మీకు ఎలా వీలైతే అలా తెచ్చుకొని ఈ గణపతిని అయితే పూజించండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీదేవి. ఈ లక్ష్మీ అమ్మవారు వెండి అమ్మవారు, వెండి విగ్రహం అన్నమాట. ఈ లక్ష్మీదేవిని అంటే నేను అనుకోకుండా నేను ఏదో చిన్న విగ్రహం కొందామని వెళ్ళి చాలా పెద్ద విగ్రహం కొనుక్కొని వచ్చాను ఆ రోజు. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా, పాలాభిషేకం అయింది కూడా అమ్మకే కదా. చాలా బాగా పూజిస్తాను. లక్ష్మీదేవికి బాగా పూజ చేస్తాను నేను. మహాలక్ష్మి తల్లికి చూడండి ఎంత చక్కగా ఉందో. సో అక్కడ రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్షలు ఎక్కడి నుంచి తెప్పించారు మీరు? ఇక్కడ పైన వెనకాల ఇవా? ఇవన్నీ నేను ఇంట్లో దేవుళ్ళకి వేసేవండి. ఇదంటే నేను కొంచెం పూజ చేసుకున్నప్పుడు, జపాలు చేసుకున్నప్పుడు. సో ఈ రుద్రాక్షలు ఇవన్నీ నేను శివయ్య కోసం తెచ్చాను. ఈ శివయ్యది నేను శివలింగం నా చేతులతో చేయాలి అనే సంకల్పం ఉంది కదా, అన్ని రుద్రాక్షలే కదా ఆయనకు కావాల్సింది. భస్మం, మారేడు దళాలు, సో ఏవి ఇష్టమో అవి. ఇంకా చూసారా ఈ శివయ్య ఇప్పటికి ఎంత బాగున్నాడో. నెల అవుతుందండి, నెల అవ్వబోతుంది. ఇంకా ఫస్ట్ వారం చేశాను నేను, కార్తీక మాసం. సో ఈ గవ్వలు లక్ష్మీదేవికి ఇష్టమని తీసుకొచ్చాను. తర్వాత ఇది చూసారా ముత్యాలు, ఇది కూడా ఒరిజినల్ అన్నమాట. ఈ ముత్యాలు ఒరిజినల్. దీన్ని ఇలాగే కొన్నాం. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా సముద్రంలో నుంచి వచ్చేదే. తర్వాత ఇది శ్రీచక్రం ఉంటది అనమాట, శివుడి దాని మీద, శివలింగం మీద శ్రీచక్రం. నాకు ఇది చూస్తే అంజి మూవీలో అక్కడ పైన ఉంటది కదా ఆత్మలింగం ఉంది. నా దగ్గరికి ఇలాగే వచ్చేసింది అనిపించింది ఇంకా. కానీ మీరు ఒకసారి గమనించండి, మెరుస్తా ఉంది. ఇలా చాలా రేర్ అండి, చాలా మంది కూడా పూజ చెయ్యరు అనమాట. అది ఎవరో కానీ చేస్తారు కొంతమంది. ఇది ఆత్మలింగం ఏమో. శివయ్య వచ్చాడు, ఇంకా శివయ్య నా దగ్గరికి ఇచ్చేసాడు అంతే ఇంకా. సో అలా ఇక్కడ శ్రీచక్రం కంటిన్యూ నేను ఎప్పుడు చేసే అమ్మవారు. శ్రీచక్రానికి నిత్యం పూజ చేస్తాను. పసుపు కుంకుమ కంపల్సరీ చాలా వేయాలి, వేస్తూ పూజ చేయాలి. ఇంకా నేను ఇప్పుడు ఏంటి అంటే ఈ పూజలో ఎక్కువ భక్తితోటి కొంచెం ఇదిగా ఉంటాను కదా, నాకు ఇంకా ఎంతో ఇష్టమైన అమ్మవారు. కోటి దేవతలు ఉన్నారేమో అనిపిస్తుంది. సీతారాములు
అది ఎక్కడ నుంచి తెచ్చారు సీతారాములు? అది ఈ సీతారాములు నేను హైదరాబాద్లోనే కొన్నా, మార్బుల్ షాప్స్లో కొన్నాను నేను. చాలా కొన్ని ఇయర్స్ అయింది. అప్పటి నుంచి మీరు ఎక్కడైనా చూసారా నిలబడ్డ సీతారాములు ఎక్కువ ఉంటారు. అవును, ఇక్కడ మీరు ఫస్ట్ టైం చూడండి, ఇక్కడ మీకు దండలు తీస్తే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంటారు. ప్లస్ వీళ్ళిద్దరే కూర్చొని ఇలా ఉన్న విగ్రహం ఒక్కటే యూనిక్ గా వచ్చిందంటే నాకు అలాంటివే నచ్చుతాయి. సింగిల్ గా ఉన్నదే నాకు నచ్చుతుంది. సో అసలు చూడగానే ఏంటంటే ఎక్కడైనా కానీ రాముడు సీత ఉన్నప్పుడు లక్ష్మణుడు కూడా ఉంటారు, కానీ అక్కడ రాలేదు, ఆ కాంబినేషన్ లో రాలేదు. నేను తీసుకున్నప్పుడు నేను ఆలోచించాను లక్ష్మణుడు ఉండాలి, ఆంజనేయుడు ఉండాలి అని చెప్పేసి, కానీ నేను నచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు లేరు అని కూడా నేను ఆపలేదన్నమాట, తీసేసుకున్నా. అయితే నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత పూజలు చేస్తున్నారు, ఇన్ని ఇవి చేస్తున్నారు కదా, నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. నాకు తెలిసి ఆ క్వశ్చన్ కూడా మీ దగ్గర అర్థం ఉండొచ్చు, అంటే ఆన్సర్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక దీపం వెలిగిస్తాం మనం, మీరు 2 దీపాలు 2 సైడ్స్ వెలిగించడం జరిగింది. సో ఎందుకు 2 సైడ్స్ దిక్కులు చూస్తాను నేను కంపల్సరీ. అసలు అయితే అందరూ అనుకుంటారు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు. దక్షిణాన్ని కౌంట్లెస్ చేస్తారు, కానీ దక్షిణాన్ని అస్సలు చేయను అస్సలు. ఎందుకంటే దక్షిణం అనేది కూడా శివుడు అక్కడే, ఆయనకు అన్ని దిక్కులు ఆయనవే కదా. దక్షిణం అనేది నా దృష్టిలో నేను అసలు కౌంట్ లెస్ చేయను. దక్షిణం వైపు కూడా నేను కంపల్సరీ దీపం పెడతా. మనం మీరు ఏదైతే వద్దనుకుంటారో దేవుడు అక్కడే ఉంటాడు. సో ఆ దిక్కుని ఎవరు కూడా, మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఆ దిక్కుని కూడా మనం ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి. చాలా వరకు తీసేస్తారు, ఈ దిక్కొద్దు ఈ దిక్కొద్దు అని చెప్పేసి. అలా కాకుండా నేను 4 దిక్కులు కూడా పెడతానండి ఒకేసారి. 4 దిక్కులు ఇట్లా పెడతాను, ఇలా పెడతాను. అంటే మీకు ఎవరు చెప్పారు అది? అదే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. మీరు మంచి క్వశ్చన్ చేశారు. నాకు ఏ గురువు లేడు, ఏ వేదాలు నేర్చుకోలేదు, ఏ మంత్రాలు రావు. నాకు తెలిసింది దేవుడికి పూజ చేయడం. ఆ పూజలో దేవుణ్ణి ఎలా అందుకోవాలో అది నేను సక్సెస్ అయ్యాను అంతే. అదే ఈ రోజు నన్ను అందరికి పరిచయం చేసింది. ఈ రోజు మా ఇంటికి వచ్చి మా హోమ్ టూర్ చేస్తున్నారు మీరు. అంతే కదా, లేకపోతే నేను ఎవరో తెలియదు కదా మీకు. సో అది, కానీ ఇది డిజైన్ మాత్రం చాలా బాగుంది నిజంగా. మనం ఒక టెంపుల్ గోపురం చూసినట్టే అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి, మీరు గమనించి మొత్తం ఒక టెంపుల్. అంటే నిజం చెప్పాలంటే చాలాసార్లు మనం వీడియోలలో కానీ ఏదైనా ఫోటోలలో కానీ మనం గమనిస్తాం. అంటే తిరుపతిలో 7 డోర్స్ ఉంటాయి, అంటే ఒక్కోటి ఇట్లా ఓపెన్ అవుతా ఉంటుంది. అవును. సో సేమ్ అంటే గోపురం సేమ్ అట్లాగే ఉంది పైన. అయ్యయ్యో ఎంతమంది పిక్స్ తెలుసా అండి ఇక్కడ. అసలు ఇంత ప్లేస్ లో ఎలా కట్టావమ్మా, నీకు ఇంత ఎట్లా అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను అందరూ అన్నదే నేను చెప్తున్నాను. ఇప్పుడు విన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంతమంది అడిగారంటే అండి. అసలు మంచిగా లుకింగ్ కానీ అదంతా. ఇక్కడ ఫొటోస్ దిగుతారు, అంటే ఈ డిజైన్లో కట్టించుకోవాలి. కొంతమంది మా ఇంటికి వచ్చి కొత్త ఇంట్లో మేము కట్టినప్పుడు కూడా నిన్నే పిలుస్తాము అని అలా చెప్తా ఉంటారు. అంటే బేసిక్గా అందరికీ నచ్చింది, నేనేదో చేసుకుంటూ వెళ్ళా. ఓకే, చాలా బాగుంది నిజం చెప్పాలంటే. రామచిలుకలు, సో ఇవి అవి బనానాస్ తినొచ్చాయి. బనానాస్, అరటి గెలలు ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి స్పెషల్గా ఉండాలని. ఇంక ఇవన్నీ వచ్చేసి దేవుడు సామాను. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, అంటే మీకు తెలుసో తెలియదు, ఎక్కువ మనం పూజలో ఓన్లీ అరటి పండ్లను ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా? అరటి పండ్లను ఎందుకు యూజ్ చేస్తామని, అది దేవుడికి ప్రీతికరమైందని. అరిటాకు కానీ అరటి పండు కానీ. ఓకే, ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే అదే. ఇంతకుముందు చెప్పలేదు. రంభా వ్రతం అంటే రంభాఫలం అంటారు కదా, ఈ వ్రతం కూడా చేశా నేను. అరటి చెట్టు వ్రతం కూడా చేశా. అంటే అరటి చెట్టు వ్రతం చేస్తే ఏం లాభం? ఏం లాభం అంటే ఏం భరిస్తుందని నాకు అవన్నీ తెలియదు, నాకు ఇష్టం అంతే. అంత చెయ్యాలి, నాకు ఇష్టం, నేను చేయాలనుకుంటే అంతే. ఆ పైన దేవుడే చూసుకుంటాడు అన్ని. సో ఇంకోటి, మీ ఇంట్లో ఎక్కువ పూజ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం బయట ప్రతిమలు చూసాం అన్ని గనం. సో ఇక్కడ మీరు చూడండి, అవి మట్టివి మీరు చూసింది, అక్కడ మట్టివి. ఇప్పుడు చూడండి, అసలు నిజం చెప్తున్నా, వీళ్ళ ఇంట్లో దొంగలు పడితే మాత్రం ఏమండి ఇప్పుడు బంగారం గట్టి ఇత్తడి చాలా ముందు ముందు ఎక్కువ ఉంటుంది, కానీ దొంగలు పడితే మాత్రం. అందుకే కదా ముందు జాగ్రత్త మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు మొత్తం. అవును, ఒక్కసారి చూడండి ఇన్ని గనం, అసలు చాలా ఉన్నాయి. ఇది వెండియా? అవి వెండివి. ఓకే, ఇవి వెండివే. ఇవి కొంచెం ఐటమ్స్ అన్ని వెండి ఉన్నాయి. ఇవన్నీ వెండివే, ఈ మిగతా అంతా ఇత్తడి. నాకు తెలిసి ఎవరి ఇళ్లల్లో అట్లాగే పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా నాకు తెలిసి ఎన్ని గనం ఉండవు అనుకుంటా పూజ సామాన్లు. ఈ ప్లేట్స్ ఇంకా చాలా తక్కువ అండి, ఇంకా కొన్ని వేరే చోట ఉన్నాయి అన్నమాట. ఓకే,
సరే అంటే పక్క నుంచి వీళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మగారిని కూడా చాలా క్వశ్చన్లు అడగాలి మనం. సో పక్కన వంట చేస్తున్నారు, కిచెన్ పక్కనే ఉంటది కాబట్టి. అంటే నైవేద్యాలకి ఇంకా గిన్నెలు, ప్లేట్స్ ఇవన్నీ వాడుకోవడానికండి. దీపాలు చూసారా, అన్ని రకాల దీపాలు ఉంటాయి. అష్టలక్ష్మి కావచ్చు, చాబేలి, కోటి వత్తులండి. ఓకే. అంటే నేను నా చేతులతో శివయం చేశాను కదా, సో నేను లాస్ట్ రోజు కోటి వత్తులు ఆయన ముందు వెలిగించాలని తెచ్చుకున్నా. అంటే ఇవి మొత్తం కలిపి కోటి వత్తులు? కోటి వత్తులు. ఓకే. లోపల అన్ని వత్తులు పెట్టేస్తారు, ఓకే, కోటి పెట్టేస్తారు. సో దానికోసమే ఇది సేమ్ అట్లనే పెట్టేసి చేయాలి. ఓకే. సో ఎప్పుడు చేస్తున్నారు ఇది? ఇది పాడ్యమి రోజు చేస్తాను. పాడ్యమి. సో నెక్స్ట్ లాస్ట్ డే ఇంకా ఆయన నిమజ్జనం చేయాలి కదా, ఆ రోజు చేస్తాను. అంటే మార్నింగ్ దీపాలు వదులుతారు కదా, ఆ రోజు ఇది కోటి వత్తులు, 1,00,000 వత్తులు. 1,00,000 వత్తులు. ఓకే. 10,000 కూడా ఉంటది. ఇది కోటి వత్తులు, ఇది 1,00,000 వత్తులు. ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవి? తెప్పించండి, పూజ స్టోర్స్ లో ఉంటాయి కదా. ఓకే. తీసుకొస్తాము. ఇంకా అలాగే ఇవి దీపాల సైజుల నుంచి అన్ని సైజెస్ ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్. ఈ కలశాలు కూడా మీ దగ్గర సైజులు చిన్న నుంచి పెద్ద చాలా ఉన్నాయి కదా. కాదు, 108 కలశాలు అంటే ఇవి 108 ఉన్నాయి ఏంటి? అవి వేరే కదా, అవి వేరే అన్ని, అవన్నీ ఒకేలా ఉంటాయి అనమాట. ఇవి మనం జనరల్ గా వాడేవి ఇవన్నీ, యూజ్ లాగా. సో దీపాలు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్. ఇందులో ఏమున్నాయి? అందులో అన్నీ అవే పూజ సామాన్లు జనరల్ గా ఉంటాయండి. ఇదిగోండి ఇలా బాక్సెస్ అవి పెడతాం. పూజ సామాన్లు, ఇంకా మొత్తం పూజ సామాగ్రి ఉంది ఇక్కడ. ఇందులో కూడా అన్ని పూజయే ఉంటాయి ఇక్కడ లోపల. సో ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఇంట్లో వాడుకునేటివి కొన్ని, సో పూజ సామాన్లు కొన్ని ఉన్నాయి. సో ఇది ఈ పర్స్ ఎవరిది? అది మమ్మీ. ఓకే. ఓపెన్ చేయమంటారేంటి? సో అది మీదైతే ఓపెన్ చేపిస్తాను, మమ్మీది కాబట్టి ఉండాలి. సో పైన 3 ఫోటోలు. ఎవరు వాళ్ళు? ఈయన మా మమ్మీ వాళ్ళ డాడీ. ఓకే. తను మా డాడీ వాళ్ళ డాడీ. ఓకే. తను మా సిస్టర్, నా తర్వాత చెల్లి. మొత్తం మేము ముగ్గురం. ఓకే. ముగ్గురం అయితే తను చనిపోయింది అనమాట, చాలా ఇయర్స్ అయింది. ఓకే. సో అప్పుడు అలా అనమాట. మా ముగ్గురు ఇద్దరు తాతలు, మా చెల్లి. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా, ఏ పూజలైనా, ఏ మంచి ప్రోగ్రామ్స్ చేసినా వీళ్ళు చనిపోయారనే కానీ పెద్దలతో సమానం అండి. వీళ్ళకి చెయ్యంది నేను ఏది చెయ్యను. ప్రతిసారి కూడా వీళ్ళకి దీపం పెట్టి వీళ్ళ ఆశీర్వాదం తీసుకొనే. నాకు మా డాడీ వాళ్ళ డాడీకి మేమంటే చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ డాడీ మమ్మల్ని పెంచారు, మంచిగా చూసుకున్నారు. అంటే మా చెల్లి, సొంత చెల్లి, ఈ మెమొరీస్ అన్నీ కూడా నేను క్యారీ చేస్తా లైఫ్ లాంగ్. ఇంకా అంతే, వాళ్ళ ఆశీర్వాదం లేనిది ఏది జరగదు అన్నమాట. చనిపోయిన వాళ్ళ దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళు కూడా దేవుళ్ళే. అవును. సో మనకు కనిపించారు కాబట్టి, అంటే పితృదేవతల ఆశీర్వాదం భగవంతుడికి చేరుతుందంట. సో వాళ్ళు మన మధ్యలో కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి నేను బాగా నమ్ముతాను. అది నేను మిరాకిల్స్ చూసాను కూడా. సో పెద్దలకి చెయ్యంది మేము ఏది చేసుకోము ఇంట్లో, వీళ్ళకి కంపల్సరీ చేస్తాం. సో ఇంతకుముందు మాట్లాడుతూ పూజ గురించి మాట్లాడుతూ మా ఇంట్లో చాలా పువ్వులు ఉంటాయి, సో ఫ్రిడ్జ్లో కూడా పువ్వులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ వంకతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేపిద్దాం. సో మీ ఫ్రిడ్జ్లో ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడాలనుకుంటున్నా. అవునా? చూడండి. ఓకే, మొత్తం పువ్వులే ఉన్నాయి కదా. ఇవంతా అంటే పువ్వులు ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. ఒక ఫ్రిడ్జ్ మొత్తం ఇంకా ఇలా వదిలేస్తాం, పువ్వులకే ఉంటది. ఇంకా చాలా తక్కువ వాడేసాం. కాదు, పువ్వులు పూజకి, ఓకేనా? సో ఈ చాక్లెట్స్ ఎవరికి? ఆ చాక్లెట్స్ అందరికి వస్తున్నామని మాకా, లేకపోతే మీకే అండి, మీకోసమే తెచ్చాను. సో సిల్క్ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఏంటి అంటే ఎవరు ఏది తాగినా ఉండాలి అని బ్రాండ్ చేసేస్తుంది. అంటే థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా, మజా ఉంది కింద, అది లెమన్ వాటర్. ఓకే, లెమన్ వాటర్, డేట్స్. సో ఇవి కాకుండా చాక్లెట్స్ కావాలంటే చాక్లెట్స్ ఇస్తారంట. కానీ మేము వచ్చిన తర్వాత నిజం చెప్తున్నా, మాకు అసలు ఏమి ఇవ్వలే. కూల్ డ్రింక్ ఇవ్వలే, వాటర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇచ్చారా? అయ్యో ఇవ్వలేదండి. నిజం చెప్పండి, మీకు తెలియాలి ఇచ్చామో లేదు. ఏదైనా కామెడీ చేసా. సో రాగానే ఇవన్నీ మాకు ఇచ్చారు. సో ఎక్కువ మనం తినలేం కాబట్టి, తిన్న తర్వాత మాట్లాడలేము, నిద్ర వస్తుంటది కాబట్టి ఓన్లీ వాటర్, ఒక అరిసా, ఒక స్వీట్. అది కూడా మీరు వద్దు వద్దు అంటున్నారు, ఇస్తే కూడా. అవును, నిజం. అంటే నాకేంటంటే మళ్ళీ మనం తిన్న తర్వాత బద్ధకం అనేది వస్తుంది కాబట్టి మనం మాట్లాడలేదు. సో డీప్ ఫ్రిడ్జ్ లో ఏముంది? డీప్ ఫ్రిడ్జ్ లో జనరల్ గా అన్ని, ఇంకా పసుపు అయితే ఎక్కువ ఉంటది మా ఇంట్లో. ఓకే. మరి అదేంటో తెలియదు కానండి, మనం కావాలని చేస్తే కూడా అంత చేయలేము. ఫ్రిడ్జ్ లో ఇవి జీలకర్ర ఆవాలు అన్ని ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి. మా సరుకులు ఏదైనా మేము ఫ్రిడ్జ్ లోనే పెడతాము. ఎందుకంటే
యూజ్ చేసుకున్నప్పుడే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి. మేకప్ కిట్స్ అవేమి ఉండవు ఫ్రిడ్జ్ లో? చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు కదా ఆ నెయిల్ పాలిష్. ఇక నేను 20 నిమిషాల్లో రెడీ అయ్యేదానికి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇక్కడ టైం అంతా 2 గంటలు అయిపోద్ది. అన్ని అక్కడ పోసేసుకుంటాను 5 to 10 minutes అంతే. ఓకే. సో ఈ డిజైన్స్ మొత్తం మీరే చేయించారు, ఈ పోస్టర్స్ ఇవన్నీ నేనే. ఇంకా ఓకే. సో ఇవి అవేదో షోకి తీసుకున్నామండి, పూజలప్పుడు వాడతాను. ఓకే. కుండలు అంటారు కదా, దొంతులు అంటారు కదా, ఆ టైప్ లో ఉంది అని చెప్పి. ఇందులో ఏమున్నాయి? ఇందులో చూపించాలా? చూపించాలి కదా. ఇప్పుడు నేను చూపిస్తాను, దీని మీద చాలా కౌంటర్ చేస్తారు మీరు. ఓకే. నేను మీరే వేస్తారు. ఇప్పుడు మీరే షాక్ అయ్యి మళ్ళీ ఇదేంటి అదేంటి అని అనొద్దు. చాలా సీక్రెట్ ఉంది అందులో. మళ్ళీ దడుచుకోవద్దు ఎవరు కూడా, సరేనా? భయపడద్దు, ఏదైనా ఉండొచ్చు. సరే చూద్దాం, సరేనా? నాకు భయం వేస్తుందా? మీకు భయపడతారు, అసలు వెళ్ళిపోతారేమో ఇక్కడ నుంచి. కొంచెం డేర్ గా ఉండండి, నిజంగానే. సో నా పేరు శివ. ఇప్పుడు ఇల్లంతా చూసారు కదా, ఇదొక ఎత్తు అన్నమాట. సరే చూపియండి. మీరు నిజంగానే భయపడతారు. అస్సలు భయపడ. అస్సలు. సరే ఇక్కడే తీస్తున్నాను మరి. తీయండి. ఓకేనా? తీయండి. నేనేదో జోక్ చేసా ఊరికే. అన్నీ ఏముంటాయి, జనరల్ గా ఉండేవి ఉంటాయి. ఓకే. కానీ మీ ఇంట్లో ఎవరైనా డ్రింక్ చేస్తారా? డాడీ? నాన్న చేస్తారు. ఓకే. అంటే మా ఇంటికి ఎవరైనా వచ్చినా, మాకు ఎల్లమ్మ తల్లి కళ్యాణం అప్పుడు దావత్ చేస్తూ అందరూ, ఇంకా అది కామనే కదా. సో మా ఇంట్లో ఇది లేదు అది లేదు ఐటమ్ అనేది ఉండదండి. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మాత్రం అనిపించింది, ఇందులో మీరు ఐస్ క్రీమ్ తింటారు కదా? యా, నాకు తెలుసు. అందరం అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకేసారి ప్యాక్ అలా. ఇవన్నీ డిఫరెంట్ గా. ఇక్కడ అంటే ఎవరైనా వచ్చినప్పుడు డ్రింక్స్ కావాలన్నా ఏది కావాలన్నా మా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇబ్బంది ఉండదు అనమాట. అన్నీ ఎప్పటికప్పుడు మనం సేమియా కాదు, స్వీట్ కావచ్చు, ఏదైనా దానికి తగ్గ ఐటమ్ ఉంటుంది. మనం మొత్తానికి అనుకోకుండా కిచెన్ వరకు వచ్చేసాం. సో కిచెన్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు కిచెన్లో అంటే మేము వచ్చినామని చెప్పేసి కీర్తి గారు ఒక ఇద్దరిని బాగా సతాంస్తూ, అంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ పెట్టి వాళ్ళని హింసిస్తుంది. సో వాళ్ళిద్దరిని మీరే దేనికండి ఇన్ని ఎందుకు చేయిస్తున్నారు? అయ్యో, మీరు కాదు ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చెయ్యాలండి కంపల్సరీ. మా ఇంటికి వస్తే మాత్రం ఊరికే వెళ్ళరు, అది అందరికీ తెలుసు. అలాంటిది మీరు అంత దూరం నుంచి వచ్చి మా ఇంట్లో భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? సో అంటే వీళ్ళ మమ్మీని వీళ్ళ సిస్టర్ని పరిచయం చేసే ముందు సో మనం ఇక్కడ నుంచి చూద్దాం. సో వీళ్ళ ఇంట్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ ఇవి దొరకడమే చాలా కష్టం నిజం చెప్పాలంటే. సో ఇవి మీరు కొన్నారా లేకుంటే మీ చెట్టు ఏమీ లేదు, కొనుక్కొచ్చినవి అనమాట. పండలేదు, బయట అలా ఉంచేసాము. ఇంకా పండిన తర్వాత అంతా తీద్దామని మీ ఇంకా స్వీట్స్ హాట్స్ అన్ని తెప్పించాం. అంటే మీరు ఫుడ్స్ ఎక్కువ చిరుదిండ్లు అని అంటారు. నేను తినను, మా డాడీ కొంచెం అక్క వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట. అంటే ఏదో ఒకటి ఉంటుంది జనరల్ గా. ఇల్లు మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఇంకా ఏదోటి కంటిన్యూ ఉంటానే ఉంటాయి ఇంటికి ఎవరు వచ్చినా. సో ఇది బనానా. సో ఇవి మా చెట్టుకి టమాటాలు కాసేయండి. టమాటాలు రెడ్ అయిన తర్వాత కట్ చేస్తే బాగుంటది, అంటే చట్నీకి ఇలా కూడా బాగుంటది. ఇది చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు అదే కదా అని చెప్పేసి. ఇది ఎంత టేస్టీగా ఉంటది కదండి. ఇది మా ఇంట్లో చెట్టుకి కాసిన టమాటాలు ఇవి. ఓకే. ఇవి జనరల్ గా ఇంకా అందరూ ఉండేవే కదా సామాను అంతా ఉండేది. ఇంకా మీకు వెనకాల కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్. సో మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం మొత్తం. సో అసలు కీర్తి ప్రశాంతి గారు రోజు కిచెన్ కి వస్తారా రారా? వస్తాను. వస్తారా? వంట బాగా చేస్తాను. నిజం చెప్పండి. సీరియస్. సరే వాళ్ళని అడగండి. ఓకే. నేను టీ బాగా పెడతాను, వంట బాగా చేస్తాను. అంటే మంచిగా అన్ని మంచి అలవాట్లు ఉన్నాయిలేండి. అంటే రెగ్యులర్ గా మనం పూజ చేసినప్పుడు పూజనే. ఇప్పుడు చూడండి ఇల్లు ఇంత బాగుంది అని మీరు అందరూ ఒప్పుకునేలా అంత గ్రేట్ కదా. ఎంత మంది నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారంటే, ఇల్లు కావచ్చు, పని కావచ్చు, మన థాట్స్ కానీ ఎవ్రీథింగ్ అది గాడ్ గిఫ్ట్ అంతే. ఇంకా సో అంటే ఇప్పుడు మన వ్యూవర్స్ కి మీ మదర్ ని అట్లాగే మీ సిస్టర్ ని పరిచయం చేయండి. తిను మా మమ్మీ అండి. ఓకే. పేరు సుమతి. సో నమస్తే అమ్మా. మా మమ్మీ. తిను మా సిస్టర్ అక్క ప్రవీణ. ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా. నిన్న వచ్చారా? సో ఈ పూజలు ఉన్నాయని చెప్పేసి. ఓకే. సో మేము వచ్చినప్పటి నుంచి మీరు కిచెన్ లోనే ఉన్నారు కదా. అంటే మీకు ఒక టైం చెప్పిందా మీరు కిచెన్ లోనే ఉండండి? అయ్యో
మీరు వచ్చారు కదా, చాలా మా ఇంట్లో మంచి తృప్తి భోజనం చేయాలని మేము చాలా వెరైటీస్ చేస్తున్నాం. ఓకే, గుర్తుండాలి కదా మీరు ఖమ్మం వచ్చిన. గుర్తుండాలి కానీ మా గురించి ఇంత కష్టపడితే నాకు నచ్చదు. లేదు, మాకు ఇష్టంతో మేము మనస్ఫూర్తిగా ఇష్టంతో చేస్తున్నాం. మీరు మంచిగా తింటే మాకు ఆనందం. అంతేనా? అంతే. సో అంటే కీర్తి గారు ఇంతకు ముందు అంటున్నారు నేను చాలా బాగా వంట చేస్తాను చెప్పి. చాలా వంట వచ్చా? ప్రతి వంట వచ్చు రాదనేది లేదండి, అది మాత్రం నిజం. ఓకే, ప్రతి వంట వచ్చు తనకి. టీ దగ్గర నుంచి నాన్ వెజ్ కూడా బాగా చేస్తారు. ఓకే, నాన్ వెజ్ లో ఏ ఐటమ్ బాగా చేస్తారు? అన్ని అంటే అన్ని కాదు, ఫ్రాన్స్ అది రాదు. ఓకే, చికెన్, మటన్, చేపలు చేపలు బాగా చేస్తాను. ఏ కర్రీ చేయాలంటే అబ్బా ఇంత టైం తీసుకోవాలా అని ఇది వాళ్ళకు ఉంటది. నేను అసలు టైమింగ్ తెలియదు, నేను వంట చేస్తే చేశానో లేదో కూడా తెలియదు. ఓకే, అదైతే నేనైతే గర్వంగా చెప్తా, నాకే అనిపిస్తుంది. సో అంటే మీ అమ్మగారిని అడుగుతున్నా, అంటే మంచిగా కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? అంటే పెద్ద కూతురా చిన్న కూతురా? అమ్మా మీరు మా ఇద్దరి మధ్యలో పూల పెడుతున్నారు. చెప్పండి నిజం. ఒక్కరి పేరే చెప్పాలి. తనే అండి, నేనైతే చెప్తున్నా. కీర్తి ప్రశాంత్. సరే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు చెప్పలేకపోతున్నారు కదా, మీరు వంట బాగా చేస్తారా మీ కూతురు వంట బాగా చేస్తారా? ఇదైతే మా మమ్మీకే ఇస్తాం మేము. ఓకే, అవును, మా మమ్మీ తర్వాతనే ఇది. ఇంట్లో ఎప్పుడైనా సతాయిస్తా ఉంటుందా మిమ్మల్ని? అట్లే ఉండదు, కానీ తని అన్ని కరెక్ట్ గా ఉండాలి ఆమెకి. ఏదైనా పర్ఫెక్ట్ గా తినే కాడ గానీ ఏదైనా కానీ కరెక్ట్ గా ఉండాలి. ఒక పని చేస్తే పర్ఫెక్ట్ అట్లా, అంతే తప్ప ఇంకా వేరే సతాయించుట్లు అలాంటివి ఉండవు. కానీ అంటే మీ ఇంట్లో ఇది మొత్తం చూస్తుంటే డెకరేషన్ కానీ మొత్తం మీ ఇల్లు మొత్తం చూస్తే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న మొత్తం అన్ని బిల్డింగ్స్ లో మీది చాలా బాగుంది మీ ఇల్లు. సో మీకు కొడుకు లేకున్నా ఒక కొడుకులా కష్టపడుతుంది అన్ని. ఓకే, అయితే బయట ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పూజలు స్టార్ట్ చేశారు. పూజలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది కీర్తి ప్రశాంతి? ఒక టైం అని లేదండి, చిన్నప్పటి నుంచి చాలా భక్తి ఎక్కువ. వెళ్ళే ఏజ్ నుంచి కూడా మనం కొంచెం చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా పూర్తి చేసేది. ఒక టైం అని లేదండి, అలాగే పెరుగుకుంటూ మహాసముద్రం అయిపోయింది. ఓకే, అంతే, ఇంకా లెక్కలేదు. ఇంకా అయితే అంటే 108 కలశాలతో పాలాభిషేకం చేసినప్పుడు చాలా కష్టం ఆ పూజ. సో ఎంతో డబ్బు కూడుకున్నది ఇదంతా. సో ఈ పూజ చేస్తానని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే ఈ పూజలన్నీ మీకు ముందే తెలుసా ఇట్లా ఉంటాయని? అంటే తను చెప్తేనే తెలుస్తుంది మాకు, అంతే తప్ప తను చెప్తుంది ఈ పూజ ఇలా చేయాలి మేము ఏది వద్దనం. ఇంకా ఆమె ఏదంటే దానికి మేము సపోర్ట్, ఆమె చేస్తుంది మేము పని, మాకు అంతే ఇక సపోర్ట్ చేస్తాం పక్కన. సో అంటే కీర్తి ప్రశాంత్ని మీరు ఇంట్లో ఒక కూతురులా చూస్తారా, ఒక వ్యక్తిలా చూస్తారా, లేకుంటే దేవుని దైవం వల్ల పుట్టిన? అంతే, మాకు ఇంటికి ఒక ఎలువెల్పులాగా ఆమె. అవునా? సో ఇది ఎప్పటి నుంచి అనిపించింది మీకు? చాలా ఇయర్స్. ఇప్పుడు అప్పుడు అని ఏం లేదండి, తను ఫస్ట్ నుంచి ఒకేలా. మాకు ఫస్ట్ నుంచి ఆమె ఒక భరోసా అంతే ఇంటికి. ఓకే, ఏ పని చేసినా కరెక్ట్. మాకు మా చుట్టాలు కూడా తనని అదే మాట అంటారు, మా కొడుకులున్న వేస్ట్, ఒక ఆడపిల్ల ఇలాంటి ఉంటే చాలు. కాదు, ఈరోజు మీకు ఆర్డర్ పెట్టిందా? అంటే ఈరోజు మీరు కుకింగ్ చేయాలని? అట్లేం లేదండి, మేము అనుకుంటాం ఏదంటే అని చెప్తే, కాకపోతే వంట ఏం చేస్తే ఇది చేయాలనుకుంటాం మేము నైటే. ఓకే, అంతే తప్ప చెప్తాది ఇది ఇంత చేయాలి, ఇది వండుదాము, ఇది చేద్దాము, మీరు వస్తున్నారా కొంచెం స్పెషల్. ఓకే, స్పెషల్ చెప్పింది చేసాం. సరే, ఐస్ క్రీమ్ చేశారా? ఐస్ క్రీమ్ చేయాలా? మీరు ప్రిపేర్ చేస్తారా? సంథింగ్ ఇది ఉంటారు కదా ఏదో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడమే. కాదు నువ్వు ఇంట్లో ఐస్ క్రీమ్ నువ్వు బయట నుంచి కొనుక్కొని తింటా? అవునా? న్యాచురల్స్. అవునా? సో నువ్వు ప్రిపేర్ చేసినావు ఎప్పుడన్నా? లేదు, ఐస్ క్రీమ్ చేయలేదా? ఓకే, సో అంటే ఐస్ క్రీమ్ చేపిద్దాం అనుకున్నా, ఇప్పుడు నిజం చెప్తున్నా, ఒకవేళ చేస్తాంటే. సరే, అందుకే రాదన్నానేమో. అయ్యి ఉంటది, నాకు అది అనిపిస్తుంది. మంచిదే కదా, కానీ వంట అయితే కొంచెం వస్తుంది. ఇప్పుడు చూడండి, అంటే కీర్తి ప్రశాంత్ వంట చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు కదా, చూడండి. యాక్టింగ్ ఏంటండి, నాకు టైం లేదు కానీ నేనే చేసేదాన్ని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై చేశారు. ఒక్కసారి మీరు గమనించండి, ఆ పొయ్యి పైన ఏముంది, ఆ దానిపైన ఏముంది. అయ్యో, నిజంగా చూసుకోలేదండి. మీరు ఎలాగా చూస్తే నమ్మరు కదా, చేశాను అని ఫీల్ అవ్వాలి. నేనే పెట్టాను. సో ఈ కర్రీ ఇప్పుడు చికెన్ ఫ్రై కీర్తి ప్రశాంత్ గారు చేశారు, మేము తిన్న తర్వాత చెప్తాం ఎట్లా ఉందో. ఓకేనా? నేను కాదు, మా మమ్మీ చేస్తారు. నేనేదో జస్ట్ బిల్డప్ అండి, ఇదంతా ఇలా కలుపుతున్నట్టు. ఇక్కడ వెనక చూస్తున్నారు కదా మీరు, నేను చేశాను. ఎలా నమ్ముతారు? ఇందా నుంచి మాట్లాడుతూ వచ్చాం మనం, ఎలా నమ్ముతారు మీరు? ఏమో మీరు చెప్తున్నారు, వాళ్ళు నమ్మరులేండి, చూసే వాళ్ళు నమ్మరు. నేను చెప్పేశాను కదా నిజం, అసలు కింద ఎక్కడ ఉందో స్టవ్ పైన.
చూసారా చికెన్ ఫ్రై. Okay, ఈరోజు శివ వాళ్ళకి మేము చేసిన చికెన్ ఫ్రై, తర్వాత మటన్ కర్రీ, ఓకే, ఇది వచ్చి బగారా రైస్, ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి పప్పు, ఓకే, చూసారా ఎన్ని స్పెషల్స్, పెరుగు చట్నీ, సాంబార్, ఇది మిల్క్, ఇంకా అన్ని రకాల చట్నీస్ ఉన్నాయి. ఓకే, అక్కడ కుక్కర్ లో రైస్ రెడీ అవుతుంది. ఓకే. ఇంకేంటి చెప్పండి. ఓకే, అయితే నేను అప్పటి నుంచి అంటే ఇక్కడ పక్కనే అంటే వీళ్ళ దేవుడి రూమ్ పక్కనే కిచెన్. సో ఇది 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 ప్రిపేర్ చేయడానికి వీళ్ళ అక్క పాపం ఎన్ని కష్టాలు పడిందో పాపం. అవునా కాదు? కాదు శివ, ఇంకా బాగా చేయటం వచ్చు నాకు, బాగా వచ్చు ఇలాంటి. కొంచెం నైఫ్ నాకు సహకరించలేదు తను చాలా బాగా చేస్తుంది, ఫ్లవర్స్ కట్ చేస్తుంది. కానీ నేను అనుకున్నా అంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంది, అసలు చేయకుండా అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి ఎలా డెకరేట్ చేసిందో. ఇదిగోండి ఇక ఫ్లవర్ లాగా మా అక్క కట్ చేసింది, చూసారా? ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్. కాకపోతే చాకు సహకరించలేదు, లేకపోతే చాలా బాగా వస్తే క్యారెట్ తో కూడా చేయగలను. చాకు బాగాలేదు, అందుకే రాలేదు. చాలా కటింగ్ లో మాత్రం మా అక్కని మించిన వాళ్ళు లేరు. అమ్మో, వెరైటీస్ వచ్చు. నేను వంట చేయమంటే చేస్తా కానీ కటింగే నాకు చాలా కష్టమైతుంది. అప్పుడప్పుడు తినే మాటలు కూడా కట్ చేయాలి. ఎందుకు ఊరికే అంటున్నా నేను. ఎందుకంటే అదే కదా, కానీ కట్ చేయలేదు కదా, ఇట్లాగో కట్ చేసినా నువ్వు ఊరుకో. శివ గారు ఇంత ఈ రోజు ఇంత పూజలు చేసి అన్ని ఎవ్రీథింగ్ మీరే మెచ్చుకున్నప్పుడు నేను ఇంకా మాట్లాడుతూ గలగలా ఉంటే ఎంత అందంగా ఉంటది. ఎక్కడున్న సందడిగా నేను ఎక్కడుంటే అక్కడ నవ్విస్తానే ఉంటాను, నవ్వుతానే ఉంటాను. ఏదైనా నెగిటివ్ మాట వచ్చినా మనం వద్దు, అది నిజంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అవ్వాలి అంతే, ఎందుకు అవ్వదు అని చెప్పేసి అంత స్ట్రాంగ్ ఉంటాను నేను. సో అలా. సో అంటే మొత్తానికి ఇంట్లోకి వచ్చాం, ఇల్లు మొత్తం చూపించాం, చాలా మంది అడిగారు అని చెప్పేసి మీరే చెప్పారు. సో ఇంకా మీ బెడ్రూమ్కి వెళ్ళిపోవాలి, ఇంకా పట్టు చీరలు. ఓ ఈ ఫ్రిడ్జ్ కూడా, సో ఈ ఫ్రిడ్జ్ కూడా తీయాలంట. సో మనం పట్టు చీరకు ముందు వెళ్ళేదానికి ముందు ఫ్రిడ్జ్ అంటే ఈ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూద్దాం. అంటే మీరు ఇందా నుంచి అడిగేది మా మమ్మీ చూస్తున్నారు, అంటే ఇవేం తింటదో ఇందులో కూడా ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఉన్నాయా? ఓకే, అంటే మా మమ్మీ చూడండి ఎంత బాగా గుర్తు చేసిందో మీకు. సో అంటే చూపియాల్సిందే. సో మీరే చూపించండి, మీరే వస్తా బయట. ఏ దడుచుకోకండి. ఈయన మొత్తం షాప్ పెట్టేసినట్టు కదా, ఫ్రూట్ షాపు. అంటే వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఉండాలి, నేను ఏ సీజన్ అయినా కూల్ వాటర్ తాగుతాను ఎక్కువ. ఓకే. సో మిగతా అన్ని ఫ్రూట్స్ ఉంటాయండి. నేను నాకన్నా కూడా వీళ్ళు ఎక్కువ తినాలి అందరూ అని చెప్పేసి ఎప్పుడు ఫిల్ గానే ఉంటది ఫ్రిడ్జ్. అన్ని రకాల ఎగ్స్ ఎన్ని తింటారు మీరు? డైలీ 5 eggs. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఆపేసాను, కానీ నార్మల్ డేస్ లో ఎగ్స్ అంటే ఎల్లో కాదు, ఓన్లీ ఎగ్ వైట్ తింటాను నేను. మంచి ఫుడ్ తీసుకుంటా, మంచి ఫ్రూట్స్. నాకు రెగ్యులర్ గా ఉండే ఫ్రూట్ కంటే డిఫరెంట్ గా ఈ సీజన్ లో ఒకటే వచ్చింది అన్నారు అనుకోండి, యూనిక్ గా ఉంటది కదా, నాకు యూనిక్ గా ఉండేది అది బాగా నచ్చుతుంది. అంటే ఓకే ఇది స్పెషల్, ఇది ఫ్రూట్ అందరిలాగా ఉండదు, నేను సంథింగ్ స్పెషల్. నేను అలా ఇప్పుడు పోటీ పడలేదు, నాకు నచ్చుతుంది అది అంతే. మళ్ళీ మనం అది అన్నం అనుకోండి అది వేరేలాగా వెళ్తుంది. సో అంటే ఈ ఇందులో బౌల్స్ లో ఉన్నాయి ఏమన్నా డైట్స్ ఉన్నాయి అందులో? డైట్స్ అంటే డైట్ కి సంబంధించిన అలా ఏం లేదు. అంటే ఎగ్స్ ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాలుగా ఉంటది. సో ఇందులో ఏముంది? ఇది డీప్ ఫ్రిడ్జర్ కాబట్టి జస్ట్ కదా. ఐస్ క్రీమ్స్ లేవేంది కదా, ఇందా నుంచి మీరు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు, తెప్పిస్తాలేండి, లేదా ట్రై చేస్తాను చేసేదానికి. ఇదంతా ఏంటంటే ఏం చేసినా అన్ని రెడీగా ఉంటాయి మా ఇంట్లో. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో కొన్ని ఉంటాయి, ఇందులో అన్ని ఫ్రిడ్జ్ లోనే పెడతాం, బయట పెట్టకుండా ఎక్కువ శాతం. సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అంటే మీరు ఎక్కడి నుంచి వస్తాయంటే వెళ్ళి తీసుకుంటారా లేకుంటే? నేనే వెళ్ళి తీసుకుంటానండి. అంటే మళ్ళీ క్వాలిటీ, మామూలు ఫ్రూట్స్ తీసుకోము, క్వాలిటీ ఫ్రూట్ ఉంటేనే తీసుకుంటాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు వచ్చి మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారుగా. ఈ మధ్య కొంచెం గుర్తుపడుతున్నారు అందరూ ఎక్కడికి వెళ్ళినా. మీరు ప్రశాంతి కదా, మేము మీ సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని ఫాలో అవుతాము, మిమ్మల్ని పూజలు చూసి మేమందరం చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అమ్మా. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడితే ఎగ్జైట్ అవుతా ఉంటారు అనమాట. చాలా బాగా చెప్తారు. రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ జస్ట్ షాపింగ్ అని వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళందరూ అసలు మాకు మీ పూజకు రావాలని ఉంది, ఇంకోసారి పెడితే పెద్దగా అది అని చెప్తారు. సరే అండి తప్పకుండా పిలుస్తాను సరే అని చెప్పాను. సో అంటే జస్ట్ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటేనే, సో అంటే ఎప్పుడో ఒక సీజన్లో ఒక్కసారి దొరికే ఫ్రూట్ అట్టి ఇట్లా అని చెప్పేసి అట్లాంటివి నేను తీసుకుంటాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, బెడ్రూమ్కి వెళ్ళే ముందు అంటే తిన దగ్గర ఎన్ని నగలు ఉండొచ్చు, సో బీరవాళ్ళు ఎన్ని డబ్బులు ఉండొచ్చు,
కరెక్టే నేను చెప్పేది. మీరు చెప్పండి, చెప్పడానికి ఏముంది. సో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, అదంతా మనం చూద్దాం. వీలైతే చూడకుండా ఒకటి దొంగలిద్దాం పదండి. అమ్మో బెడ్రూమ్ అయితే వద్దండి. ఎందుకు అంటే కొంచెం నేను అన్ని శారీస్ అన్ని బయట పెట్టుకున్నాను, జ్యువెలరీ అంతా ఒక చోటే ఉంది. ఏం కాదు కాదు ఇప్పుడు మీరు దాన్ని చూసారంటే నన్ను ఏదో కౌంటర్ వేస్తారు. నేను అసలు ఏం మీరు చూపియండి. అంటే చాలా మంది మిమ్మల్ని అడిగారు కదా, అవును, వ్యూవర్స్ కూడా, అంటే మీ చీరలు చూడాలి, మీ నగలు చూడాలి అని. అవును, అవునా కదా? కరెక్టే, కానీ పాపం వాళ్ళకి మంచిగా చూపిస్తే బాగుండేది. అన్ని బెడ్ మీద ఇలా పెట్టేసా. ఏం పర్లేదు, సరే పదండి పదండి. ఇంకా చూసి మాత్రం భయపడొద్దే. వావ్, చీరల షాపే ఉంది అది ఇక్కడ మొత్తం. అనుకున్నా ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి. కాదు, నేను తప్పనలేదు కదా, చీరల షాప్ అన్నా అంతే. సో ఇందులో మీకు ఇష్టమైన శారీ ఇది? అన్నీ ఇష్టమే. నేను కొన్న ప్రతిదీ కూడా ఇష్టమైన శారీనే. ఇది ఇష్టం ఉంది లేదు అని చెప్పలేను. ఓకే, అంటే ఏదన్నా ఒక శారీ పైన ఎక్కువ ఇష్టం ఉండి, అంటే అది తీసుకోవడానికి చాలా కష్టపడి సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. కష్టపడటం అంటే 5 minutesలో కొంటాను నేను శారీ. నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తారు, నువ్వు 10 చీరలు కట్టుకుంటావా, ఎన్ని చూస్తావు అని. అంటే 5 to 10 minutes లోపే నా శారీ. నేను అది తీయమని చెప్పను, కట్టుకోను. ఓకే, నాకు ఈ శారీ నచ్చింది అంటే ఇంక అదే ఫిక్స్ అయిపోతాను. కానీ నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నా. సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డ్రెస్. అవును, సో గ్రీన్ అండ్ పింక్. సో ఈ డ్రెస్ అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది మీరు సెంటిమెంట్ ట్రెడిషనల్ గా బాగుంటది. ఓకే, చాలా బాగుంది. ఈ కలరే బాగుంటది, చాలా బాగుంది. అది కూడా ఈ రోజు ఎందుకు కట్టుకున్నారు? సో ఎక్కడ కొన్నారు అది? ఇదైతే హైదరాబాద్ లోనే, ఓకే, అక్కడే కొన్నాను. సో నేను ఇక్కడ ఈ రోజు ఈ పూజకి వేసుకోవాలి, ఈ రోజు అంటే కంటిన్యూగా ఉన్నాయి కదా, జరుగుతున్నాయి కాబట్టి కట్టుకోవాలని తెచ్చుకున్నాను. ఓకే, ఇంకో విషయం, ఒక్కసారి మీరు కీర్తి ప్రశాంత్ గారిని గమనిస్తే ఒకసారి నువ్వు జూమ్ చేయి. తన నగలు చూడండి, పైన పాపిడి బిళ్ళ పైన, ఇయర్ రింగ్స్ పైన. సో మహాలక్ష్ములు ఉన్నారు ఇక్కడ పైన. మహాలక్ష్మి, అన్ని లక్ష్మీదేవులే ఉంటాయి, మొత్తం లక్ష్మీదేవులే ఇక్కడ అవే ఉంటాయి నెక్లెస్ లో. సో మరి ఎందుకో అలా, అంటే నన్ను నేనుగా అలా అలాగే మౌల్ చేసుకోవాలి, ఇవే పెట్టుకోవాలి ట్రెడిషనల్ గా అని చెప్పేసి ఎక్కువ లక్ష్మీదేవులే ఉంటాయండి. ఓకే, అంటే మహాలక్ష్మి లాగా, కుందన బొమ్మలాగా, ఒక పెళ్లి కూతురు లాగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం గోల్డేనా? నిజం చెప్పండి. ఇప్పుడే అన్నారు కదా దొంగతనం చేస్తానని. అవును, చేయనంటే గోల్డే. గోల్డే, మొత్తం గోల్డే. గోల్డే అండి. ఓకే, సో ఈ నెక్లెస్ ఒకటి ఎంత ఉండొచ్చు? ఏమో అండి, చాలా డేస్ అయింది కదా, తెలియదు. ఉంటది, చాలా ఉంటది. ఓకే, ఇప్పుడు ఇంకా కాస్ట్ పెరిగింది కదా, ఇప్పుడు దాన్ని బట్టి ఎక్కువే. అది మొత్తం సెట్ అనుకుంటా. లేదు, విడివిడిగానే తీసుకున్నానండి. అన్ని విడివిడిగానే తీసుకున్నా. అవి గోల్డే అన్ని విడివిడిగానే, అంటే మ్యాచింగ్ బట్టి చేసుకుంటూ ఉంటా ఇంకా. ఓకే, సో మొత్తం గోల్డేనంట. ఇంక వెళ్ళేటప్పుడు దొంగిలించడానికి ట్రై చేద్దాం. సో వీలు కాకుండా నార్మల్గా వెళ్ళిపోదాం. సో పట్టు చీరల దగ్గరికి వద్దాం. సో ఎంతమంది అడిగారు పట్టు చీరలు చూపించమని మీవి? నిజంగా అండి, నన్ను పట్టు చీరలు అడిగిన ప్రతి ఆడపడుచుకి ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇక చూడండి, ఇది కంచిపట్టు. ఓకే, కంచిపట్టు శారీ. ఓకే, ఇదిగోండి, ఇది జస్ట్ లైట్ ఎల్లో, ఇది కంచిపట్టు. అన్నీ ఆల్మోస్ట్ కంచిపట్టే ఉంటాయండి నాకు. వావ్, చూసారా? ఇది కూడా కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ బాగా కొంటాను. నన్ను చాలా మంది సెలెక్షన్స్ కి కూడా తీసుకెళ్తారు. అంటే మా ఇళ్లలో ఎవరైనా మ్యారేజెస్ అయినా చూడండి, ఇప్పుడు నేను అన్ని ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు తర్వాత అన్ని మడతలు వేసుకోవాలి నేను. ఓకే, అంటే ఇవన్నీ ఎందుకు తీసినట్టు? ఇప్పుడు నేను ఇవి సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఒక 5 శారీస్ కావాలి నాకు. మా ఇంట్లో పూజలు ప్లస్ వేరే ఒక అకేషన్ ఉంది, దాని గురించి. చూసారా? ఓకే, అంటే మీరు కట్టుకున్న శారీస్ మళ్ళీ కడతారా? చాలా లేట్గా కడతాను. ఓకే, తర్వాత ఇలా ఎంబ్రాయిడింగ్ కూడా చేయించుకుంటాను బ్లౌజెస్ అన్ని. ఓకే, కాదా అది మొత్తం డైమండ్సా? డైమండ్స్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే స్టోన్స్. చూసారా? ఇప్పుడైతే స్టోన్స్ బ్లౌజ్ అంట. ఫ్యూచర్ లో అంటే డైమండ్స్ బ్లౌజ్ వస్తుంది. దాంతో వస్తుంది అంటే కొనే ఛాన్స్ ఉంది. కీర్తి ప్రశాంత్ గారు చూసారా? ఇవన్నీ ఇట్లా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్. ఓకే, నా ఫ్యాన్స్ కి చూపిస్తున్నాను నేను. నన్ను అడిగే ప్రతి ఫ్యాన్స్ కి నేను చూపిస్తున్నాను. ఓకే, సో చూసారా? మంచి మంచి పట్టు శారీస్ అన్ని. అసలు ఒక కలెక్షన్ ఉంది, ఒక కలర్ ఉండి ఒక కలర్ లేదు అనడానికి లేదు. చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని కంచిపట్టే.
ఓకే. కానీ ఒకేసారి తీసుకోను. ఎక్కడైనా షాపింగ్కి ఎవరితో వెళ్ళినాను లేదా నాకు ఎక్కడైనా నచ్చితేను అలా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, అంటే చాలా బాగున్నాయి మీ శారీ సెలెక్షన్స్. చాలా. సో ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందుకు మీరు గమనించి ఉంటే కీర్తి ప్రశాంతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమె వెనకాల కొన్ని మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ కనిపించినాయి. శివ గారు మీరు మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇక్కడికి రండి, మీరు కీర్తి ప్రశాంత్ గారు ఇక్కడికి రండి. యా చెప్పండి. సో ఏమేమి వాడతారండి మీరు ఇక్కడ? అంటే జనరల్గానే అండి. ఓకే. మ్యాక్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతాను. ఓన్లీ మ్యాక్. అంటే స్కిన్కి నాకు సరిగా ఇది పడదు. ఓకే. సో మ్యాక్ అయితే ఓన్లీ అకేషన్స్కే. సరే, ఇక్కడ ఉన్నది ఏ ఐటమ్ ఎక్కువ వాల్యుబుల్, ఎక్కువ రేట్ ఉన్నది? ఇది మేకప్ ప్రొడక్ట్సే అండి. అంతేనా? చిన్న లిప్స్టిక్ 2000 స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక లిప్స్టిక్ కొనాలంటేనే మన మ్యాక్లో, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఒక్కసారి సో అది అంటే మ్యాక్లో ఫౌండేషన్, పౌడర్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ కాస్ట్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా స్కిన్ కేర్కి సంబంధించి నేను డైలీ వేర్కి అన్ని మాయిశ్చరైజర్ దగ్గర నుంచి ఈ పర్ఫ్యూమ్స్ కూడా మన యూఎస్ నుంచి ఇది ఒక్క బ్రాండ్ నాకు బాగా నచ్చుతుంది. ఓకే. సో చాలా బాగుంటుంది అనమాట. ఇవి మాయిశ్చరైజర్స్ కానీ ఏవైనా ఇవే యూస్ చేస్తాను అన్ని. ఓకే. సో అంటే మీరు హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నారు కదా ఈ మధ్య, ఖమ్మంలో కంటే. సో అక్కడ ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఓకే. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. ఓకే. సో నాకు మీ ఇంట్లో అంటే మీ బంగారం ఎంత ఉందో చూడాలని ఉంది. ఓ నా బంగారం అంత అంటే కష్టమండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఏం కాదు, చూపించండి. అంటే అలా చూపించడం కంటే ఇలా వేసుకున్నప్పుడు ప్రతిదానికి సెట్ మారుతూ ఉంటది కదా, అప్పుడు చూపిస్తాను. సో అప్పుడు మేము రాము కదా. నావన్నీ వస్తూనే ఉంటాయి కదా, నేను ఏ పూజ చేసినా ఏ శారీ కట్టినా అలా సో చూస్తూనే ఉంటారు. సో అంటే మనము అంటే ఒక గెస్ట్ని మనం ఇబ్బంది పెట్టద్దు కాబట్టి మనల్ని ఇంట్లోకి రానిచ్చారు, హోమ్ టూర్ చేయనిస్తున్నారు కాబట్టి సో అదే సంతోషం. సో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టొద్దు, సో వేరేవేవి చూపియను అని అంటున్నారు కాబట్టి వద్దు. సో ఇందులో ఏమున్నాయి? జనరల్ అండి. జనరల్. ఓకే. మామూలుగానే జనరల్గా ఉండే ఉంటాయి. ఒక అమ్మాయిలు అసలు మీకన్నా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉంటాయి కదా, వాడేవి ఎక్కువ. అవి చూసినా భయపడతారు మీరు ఎందుకు. ఓకే. ఇంకా ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ బట్టలు. ఇవన్నీ మీ బట్టలే? బట్టలే. బట్టలే. హైదరాబాద్ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. మీ బెడ్రూమ్ అంతేనా? సో బెడ్రూమ్ లో కూడా మొత్తం వాల్ పోస్టర్స్, మొత్తం ఏసీ. అసలు నిజం చెప్పాలంటే మీ హాల్లో కన్నా ఇక్కడ చాలా కూల్గా ఉంది. అవునా? అంటే ఏసీ ఉండడం వల్ల. సో ఈ ఫోటో కూడా మీకు ఈ ఫోటో ఫ్రేమ్ గిఫ్టా? అంటే ఎందుకంటే హాల్లో ఉన్నట్టు సేమ్ డ్రెస్ కదా, గిఫ్ట్ ఇది కూడా. సో ఇది కూడా బాగుంది. అంటే ఇక్కడ ఏదో మూవీ హీరోయిన్ లాగా ఉన్నారు. చాలా మంది అడుగుతారు నన్ను, ఓకే మూవీ హీరోయిన్ లా ఉన్నారు అది ఇది అని చెప్పేసి. నిజం చెప్పాలంటే అంటే మీరు హీరోయిన్ సౌందర్య టైప్ కనిపిస్తున్నారు. ఈ పేరు పెట్టారండి. ఒక ట్రెడిషనల్ లుక్, నీలాంటి వాళ్ళు కూడా కావాలి అని చెప్పి అంటుంటారు. ఓకే. సో అది మరి మూవీస్ లో చేయొచ్చు కదా, వస్తున్నాయి ఆఫర్స్. ఓకే. సో అది మొత్తం మనం ఇంటర్వ్యూలో మాట్లాడదాము. సో ఇంకా బయటికి వెళ్దాం మనం. సో మొత్తానికైతే కీర్తి ప్రశాంతి గారి హోమ్ చూపిద్దాము అని చెప్పేసి నేను రావడం జరిగింది. సో మొత్తం చూసాం, అంటే హాల్, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ చూపించడం జరిగింది. సో అంటే మీ ఇంట్లో మొత్తంలో ఇంకా చూపియండి ఏదన్నా ఉందా? లేదండి, ఇంకా ఆల్మోస్ట్ మీరు అన్ని అడిగారు. మీరు పూజ చేసేటప్పుడు రావడం వండర్ అసలు. అదే నేను అంటే మీరు పూజ చేస్తుంటే నేను షాక్ అయ్యా, అంటే కరెక్ట్ టైంకి వచ్చాం కదా మనం అని చెప్పేసి. సో అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అంటే మేము కూడా పూజ దగ్గరికి రావడం అంతే కదా, అంటే మీ ఇంట్లోకి అంటే వచ్చిన తర్వాత నిజంగా దేవాలయం లాగానే ఆ ఫీలింగ్ వస్తుంది. అవునండి, అందరూ అదే చెప్తారు. చేసింది డెకరేషన్ కానీ ఇదంతా చూస్తే సో చాలా బాగుంది. సో చాలా మంది మీరు అంటే కీర్తి ప్రశాంతి గారి హోమ్ టూర్ చూడాలని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. సో మా త్రూ అంటే మీకు చూపిస్తున్నాం. సో మీ ఫీలింగ్ ఏంది హోమ్ టూర్ చేసినప్పుడు? చాలా చాలా హ్యాపీ అండి. శివా చౌదరి గారు మా ఇంటికి రావడం, ఇలా హోమ్ టూర్ చేయడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నన్ను చాలామంది హోమ్ టూర్ అడిగారు, నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత ఈ మధ్య కొంచెం ఎక్కువ అయింది, అంటే అడుగుతున్నారు మీ ఇల్లు చూడాలనుకుంటున్నాం, మేము ఎక్కడెక్కడి నుంచో ఉంటాము, సడన్గా కూడా అక్కడికి రాలేము కదమ్మా, అందరికీ ఈ హోమ్ టూరు చూపిస్తున్నామండి, అందరూ చూడండి,
సంతోషపడండి. నా ఫ్యాన్స్ అందరికీ నేనైతే చాలా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు మీకు కూడా. సో ఎందుకంటే మనము అంటే చెప్పకుండా రావడం జరిగింది, జస్ట్ అంటే పూజ తర్వాత మాట్లాడడం జరిగింది, అంటే హోమ్ టూర్ చేస్తామంటే ఫస్ట్ ఒప్పుకోలేదు. నో రావడమే మంచిదైంది శివ చౌదరి గారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు. శివ చౌదరి గారితో హోమ్ టూర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నిజం చెప్తున్నా, వీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ మర్యాదలు చూస్తే అసలు చాలా బాగున్నాయి, చాలా బాగా మర్యాదలు ఇస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ అక్కను చూపించండి. ఇప్పటికి కూడా లేదు అంటే అరిసెలు తినండి అని చెప్పేసి స్వీట్ తీసుకొని ఇస్తున్నారు. అసలు ఇంత మర్యాద అంటే నేను ఎక్కడ నిజం చెప్తున్నా, చాలా బాగా మర్యాద ఇస్తున్నారు. అంటే మా ఇంటికి వస్తే అలాగే ఉంటదండి. కానీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఇట్లాంటి మర్యాదలు కూడా ఇచ్చే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం, బట్ ఇక్కడ వీళ్ళ ఇంటికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఎంత మర్యాద ఇస్తారో మనకు తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే వీడియోకి సపోర్ట్ చేయండి, కీర్తి ప్రశాంత్ గారికి సపోర్ట్ చేయండి. సో కీర్తి ప్రశాంతి ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు కీర్తి ప్రశాంతి యూట్యూబ్ ఛానల్, కీర్తి ప్రశాంతి ఇన్స్టాగ్రామ్. ఓకే, సో 2 ఫాలో అవ్వండి. సో నాకు కూడా ఆకలి ఇస్తుంది, సో అరిసె తింటారు, అరిసె తీసుకొచ్చారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.